మంచిది. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో దాచిపెట్టి మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి తండ్రి అని పిలుచుకునే భాగ్యం నీ బిడ్డలమైన మా అందరికి అనుగ్రహించినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. గతించిపోయిన 4 నెలలు తండ్రి చల్లని రెక్కల కింద సంరక్షించి తండ్రి 5వ నెలలో 2వ వారంలో మమ్మల్ని క్షేమంగా నడిపించిన విధానానికి నీకే మహిమ చెల్లిస్తూ తండ్రి నాయన విలువైన సంగతులు ఆలోచించడానికి తండ్రి నీ ఆత్మ సహాయము నడిపింపు అనుగ్రహించండి. చెప్తున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మా అందరితో తండ్రి మాట్లాడి మాలో ఉన్న లోటుపాట్లన్నిటి తండ్రి నీ వాక్యమైన అర్థంలో తండ్రి చూపించి ఆయన మా బ్రతుకులను సరిచేసే మాటలు తండ్రి మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి మహిమ ఘనత ప్రభావంలో నీకే ఆరోపిస్తూ సమస్తము తండ్రి మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ వినబోతున్న నీ పిల్లలకు వినగల చూపును గ్రహించగల మనసు దయచేయండి. చెప్పబోతున్న నా తండ్రి మరుగుపరిచి సూటిగా మాతో మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమె. ప్రభు నామమున అందరికీ వందనాలు. మంచిదండి. ఆదికాండము 41వ అధ్యాయం. యోసేపు గురించి ప్రభుత్వాన్ని ఏలుతున్నాడు ఫరో. చక్కగా ఒక కలభావాన్ని అతని కళ దర్శనాన్ని ఇచ్చి దేవుడు జరగబోయేది మొత్తం అతనికి తెలియజేశాడు. ఆ సందర్భాన్ని మనం చూద్దాం. 41వ అధ్యాయం ఆదికాండము 41వ అధ్యాయము 14 నుంచి మనం చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించి అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని 10వ యుద్ధకు వచ్చాను. ఫరో యోసేపుతో, నేను ఒక కలగంటిని, దాని భావము చెప్పగల ఎవరును లేరు. నీవు కలను ఇన్నడి ఎడిలా దాని భావమును చెప్పగలవని నిన్ను గూర్చి వింటినని. దీనిపైన ఏంటంటే ప్రాణదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి ఇద్దరు ఉంటారు. ఇద్దరు కలలుగా అంటారు. ఆ కలభావం చెప్తాడు. ఎవరు? 40వ అధ్యాయంలో చెప్తాడు. యోసేపు గారు చెప్తాడు. ఇద్దరు చెరసాల్లో, ఈయన కూడా చెరసాల్లో ఉంటాడు. 39వ అధ్యాయంలో చూసుకుంటే ఆయన చెరసాల్లోకి వస్తాడు. పోతీపర్ దగ్గర ఉంటాడు, అమ్మబడతాడు. పోతీపర్ ఇంట్లో పనిచేస్తుంటే పోతీపర్ భార్య అతని మీద కన్ను వేసి అతను అవమానపరుస్తూ చాలా చేస్తుంది. అతడు ఆ పాప ద్వారం నుంచి తప్పించుకొని ఆయన వెళ్ళిపోవడం, అది కక్ష కట్టి ఖచ్చితంగా చెరసాల్లో వేయించడం జరుగుతుంది. ఆ చెరసాల్లో వేయించిన తర్వాత మరి ఫరో సేనాధిపతులు ఇద్దరు ఉంటారు. భక్షకారుల అధిపతి, పానదాయకుల అధిపతి ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు కూడా మరి చేసిన తప్పుకి ఇద్దరికి ఆయన కోపం వచ్చి, ఫరో కోపం వచ్చి ఇద్దరిని చెరసాల్లో వేపిస్తాడు. ఒక 3 దినాలు చెరసాల్లో ఉండడానికి వేపిస్తాడు. వేపించిన తర్వాత ఈయన కూడా అదే దాంట్లో ఉంటాడు. ఆ చెరసాల అధిపతి వీళ్ళిద్దరిని అప్పగిస్తాడు. భక్షకారుల అధిపతికి, పానదాయులకు అధిపతికి ఇద్దరికి సేవ చేయడానికి ఈ యోసేపుకి అప్పగిస్తాడు. యోసేపు గారు చక్కగా వాళ్ళకి అన్ని సకల పరిచర్యలు చేసుకుంటూ మంచిగా చూసుకుంటాడు. వాళ్ళు కలగంటారు, చాలా దీనంగా ఉంటారు, చాలా వ్యాకుల పడతారు, అంటే బాగా ఇదిగా ఉంటారు. ఉన్నప్పుడు ఎందుకు మీకు కారణం ఏంటి, ఏమైంది ఇలా అంటే, మేము కలగన్నాం, కల ఇదని చెప్తే మరి భక్షకారుల అధిపతికి చచ్చిపోతారని చెప్తాడు. ప్రాణదాయక అధిపతికి మాత్రం నీ గింజ నువ్వు ఖచ్చితంగా అందిస్తావు అన్న దాని మీద కలభావం చెప్పిన తర్వాత, నీకు క్షేమం జరిగినప్పుడు మనం ఖచ్చితంగా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాక ఒక 2 సంవత్సరాలకు, ఇంచుమించు 2 సంవత్సరాలకు ఈ కల పడుతుంది. ఎవరికి? ఫరో కల పడతాయి. దర్శనంలో వస్తాడు. పైన చదువుకొని చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చెప్తున్నా మీకు. కలగా అంటాడు. ఆయన దర్శనం చూస్తాడు. ఏటి ఒడ్డున నిలబడి చూసే వరకల్లా బలిసిన 7 ఆవులు వస్తాయి. ఆ ఏటి ఒడ్డున మేస్తుంటాయి మంచిగా. అదే బక్కన ఆవులు ఒక 7 ఆవులు వస్తాయి ఆ నీటిలో నుంచి. ఆ బలిసిన ఆవులను మింగేస్తాయి, తినేస్తాయి.
అవి అలాగనే ఉండిపోతాయి. మళ్ళా పుష్టిగల 7 వెన్నులు అనేది వచ్చేస్తాయి. అదే మళ్ళీ పీల వెన్నులు 7 వెన్నులు వచ్చి ఆ పుష్టిగల వెన్నులను మింగేస్తాయి. కలర్ భావం వేరువేరుగా అనిపించినా ఒకటే అది. ఆ పీల వెన్నులైనా పుష్టి వెన్నులు, పీల వెన్నులు పుష్టి వెన్నులు మింగివేయడం గోధుమలను, అలాగనే బలిసిన ఆవులు బక్కావులు వచ్చి మింగేయడం, అదంతా 7 సంవత్సరాలు కాలం మొత్తం పోతుంది అన్న ఒక సూచన. అది ఫరోకు దేవుడు ముందుగానే తెలియజేశాడు అన్న దాని మీద ఈ కలభావం చెప్పడానికి ఎవ్వరు ఉండరు. అక్కడ జ్ఞానులు ఉంటారు. నైలు నది ప్రాంతంలోనే ఉండేది ఫస్ట్ నాగరికత, ఈ ఈజిప్ట్ సివిలైజేషన్. అక్కడ జ్ఞానులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు చాలామంది. కానీ ఇది దైవ అంటే దేవుని దైవాత్మకు సంబంధించి దేవుడు తెలియజేస్తే తప్ప చెప్పలేని కలభావం. అందరు ఉన్నారు జ్ఞానులు, కానీ మనుషులలో ఎవడు చెప్పలేని పరిస్థితి దేవుడు కలగజేశాడు. ఎందుకంటే యోసేపును చెరసాల్లో పెట్టడం, అన్నలు అమ్మేయడం, ఈయన చెరసాల్లోకి రావడం, పోతీఫర్ భార్య అలా చేయడం, ఈయన తీసుకొచ్చి అక్కడ వేయడం, భక్ష్యకారుల అధిపతి ప్రాణాధిపతి చెరసాల్లో వేయడం, వాళ్ళకి ఈయన పరిచయం చేయడం, నువ్వు క్షేమం జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రాణదాయక అధిపతి చెప్పడం, ఆ ప్రాణదాయక అధిపతి కలభావం, మరి ఈయన కలవ కావడం, ఇదంతా దేవుని ప్రణాళిక. ఇదంతా మనం ఒకసారి దీన్ని అంతా ఆలోచిస్తే దేవుని ప్రణాళికబద్ధంగా మంచిగా ఒకదాని వెంబటి కరెక్ట్గా జరుపుకుంటూ వస్తాయి. ఎప్పుడు ఆయనకు విమోచన, ఎప్పుడు దేవుని నిందించడం కానీ దేవుని బాధ పెట్టడం, ఒక్కనాడు కూడా దేవా ఏంటి నీ గురించి నేను కలలుగా అంటాడు. ఎవరు? యోసేపు చిన్నప్పటి నుంచే కలలుగానేవాడు. ఎందుకంటే తండ్రితో కూడా చెప్తాడు, మనం విన్నాం, మీ పనులన్నీ వంగి ఉన్నాయి, నా పని ఒకటే లేచి నిలబడ్డది అన్న దాని మీద తండ్రికి చెప్తే మేమందరం దాసులమని యాకోబుకిన అంటాడు. నీ తల్లి నేను వచ్చి నీకు దాసోహమవుతావా అది అని తండ్రి కూడా బెదిరిస్తాడు. ఎవరిని? యోసేపును. ఇతనికి కలభావాలు ఇవన్నీ చిన్నప్పటి నుంచెల్లే చాలా దేవుని ఆత్మతో నింపబడిన వాడే. ఆ భావాలన్నీ అర్థం తెలియదు అప్పటికి. ఇవన్నీ జరగబోతాయి, ఎప్పుడో జరగబోయే చిన్నప్పుడే వస్తుంది. ఈ అన్నదమ్ములు సాగిలపడేది, తండ్రి వచ్చి సాగిలపడేది, వీళ్ళందరూ నమస్కారం చేసేది ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడే. ఈ కలభావం అంతా జరిగింది. ఇదంతా కాలం కరువు. కానాను చాలా పాలు తేనెలు ప్రవచించే దేశం. అక్కడి నుంచి ఇక్కడికి పోవాలంటే అలాంటి పాలు తేనెలు ప్రవచించే దేశాన్నే ఎండిపోగొట్టినట్టు మీరు గమనించండి. అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు, నీ సంతానాన్ని అక్కడ ఉన్నవను, నీ సంతానం అక్కడ ఉండరు, కొంతకాలం ఉన్న టెంపరీగా మళ్ళీ వెళ్ళిపోతారు, ఐగుప్తులోకి వెళ్ళిపోతారు. 400 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత వీళ్ళు అక్కడి నుంచి శాశ్వతంగా ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ ఆ దేశాన్ని పర్మనెంట్గా ఇస్తాని చెప్పిన అబ్రహాం చెప్పిన వాగ్దానం. అన్ని వాగ్దానాలతో కూడింది ఇదంతా. ఆదికాండం మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అబ్రహాముకు ఇస్సాకు యాకోబుకు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఎప్పుడు నిలబెట్టుకుంటా అంటే మీ మోషే గారిని ఒకే బెతుకు అమ్రాముకు పుట్టిన తర్వాత ఇవన్నీ ప్రణాళికబద్ధంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ యోసేపు గారు అక్కడ చెరసాలోకి రావడం, అక్కడ జ్ఞాపకం చేసుకోవడం, ఈ కళ కనడం, ఆ కలభావం ఎవ్వడు చెప్పాడు. అక్కడ ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా చెప్పలేడు. మరి నాకైతే మేమిద్దరం కలగన్నాం. ఆ కలభావం మాత్రం ఒక ఐగుప్తీయుడు, అంటే ఒక ఎబ్రీయుడు పడుచువాడు ఉన్నాడు అక్కడి నుంచి వచ్చిండు ఎబ్రీయుడు. మరి అతడు మాకు చెరసాల్లో జరిగిన కళలకు ఆయన జరిగినట్టు చెప్తే ఆయన ఒకవేళ చెప్తుండొచ్చు ఖచ్చితంగా దీని గురించి అని ప్రాణదాయకుల అధిపతి అప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ఎమ్మట నువ్వు తీసుకొని రాపో అని చెప్పిందే ఈ సందర్భం. ఎమ్మట నువ్వు అతను పిలిపించినప్పుడు పిలిపించినప్పుడు సౌరం చేయించి మంచి సన్నపనార వస్త్రము ధరించుకొని కథం మంచిగా ఫరో ఎదుట నిలబెట్టినప్పుడు ఫరో గారు మాట్లాడుతున్న సందర్భం ఇదంతా. ముందు ఈ పై వచనాల్లో ఉన్నదంతా మాటల్లో మీకు చెప్పాను. ఇక్కడి నుంచి మనకు కావాల్సింది మనం చదువుకుంటున్నాం. 14 నుంచి ఫరో యోసేపును పిలిపించి కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు సౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. ఫరో యోసేపును, నేను కలగంటిని, దాని భావమును తెలుపగలవారు ఎవరును లేరు. నువ్వు కనలో ఈనేలా దాని భావమును తెలుపవాలనని నిన్ను గూర్చి నేను వీటి ముందుగా ఎవరికి చెప్పిండు కలభావం? ఫరో అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పిండు, ఎవరికి అర్థం కాలేదు. కళ చెప్పాడు, ముందే చెప్పిండు. ఈయనకు ఈ సందర్భము ఎవరు చెప్పిండు? అక్కడ ఉన్న మంత్రివర్గానికి, అక్కడ ఉన్న జ్ఞానులు అనుకునే వారికి, ఐగుప్తులో ఉన్న వారందరికీ చెప్పిండు. ఎవరికి అర్థం కాలే. అప్పుడు ప్రాణదాయకులకు అధిపతి గుర్తొచ్చి ఈ చెప్పిన వెంటనే మళ్ళీ అదే రిపీట్ చేస్తుండు. నేను ఒక కలగన్నయ్యా, ఒక కలగన్నా,
ఆ కలభావం నువ్వు ఉన్న ఎడలు నువ్వు చెప్తావని నీ గురించి నేను విన్నాను, నువ్వు ఫలానా చెప్పినట్టే జరిగిందట వాళ్ళిద్దరికి ఖచ్చితంగా, అందువల్ల నువ్వు వింటే ఈ కలభావం నువ్వు చెప్పగలవని నేను నీతో చెప్తున్నాను. ఎవరంటారు? ఫరో ఎవరికి చెప్తుండు? యోసేపుకి చెప్తుండు. యోసేపు గారు ఏమంటుంటాడండి? చాలా మంచి మాట, ఆయన తన్ను తాను హెచ్చించుకుంటలేడు. యోసేపు నా వల్ల కాదు, చూడండి ఏమంటుండు, నాకు ఎవరిలో అయితే నేను చెప్పినా అనుకుంటుండా. దేవుడికి అర్థం చేసుకొని నా వల్ల ఏం లేదా, నా గురించి నువ్వు విన్నావా, వాళ్ళు చెప్పిందంతా నేనుగా చెప్పింది, దేవుడే నాకు తెలియజేస్తే నేను చెప్పాను తప్ప నాలో ఏమీ లేదు అని ఎవరు చెప్పుకుంటారు? యోసేపు గారు చెప్పుకుంటారు. ఇప్పుడున్న వాళ్ళు ఏమంటున్నాండి? నా వల్ల కాదు, నేను చెప్పలేను, నిజమే, నేను తిన్నట్టే ఖచ్చితంగా నువ్వు అన్నది కరెక్టే, నేనే చెప్పినాను ఎవరంటారు అన్నట్టు అంటుండా యోసేపు? ఏమాత్రం అంటలేదు. ఎందుకని ఆ మహిమ ఘనత అనేది దేవునికి వెళ్ళాలి, నాకు కాదు. నేను మాత్రం ఏంటి, దేవుడు చెప్పితే నేను చెప్పగలను అంతే తప్ప ఈ మర్మములు కానీ భవిష్యత్తు జ్ఞానం చెప్పేది ఎవరంటే దేవుడు మాత్రమే. మనుషులకు ఎవరికి అర్థం కాలేదు, అది నాకు తెలుసు అన్నట్టుగా ఇతడేం గర్వించట్లేదు, హెచ్చించుకోవట్లేదు. కానీ మహిమ మొత్తం ఎవరికి ఆపాదిస్తుండు? దేవునికి ఆపాదిస్తుండు. మనకేం జరిగినా సరే కానీ మనం ఏం చేయాలి? దేవునికి ఆపాదించాలి. ఈ రోజులలో ఏంటి, తను తాను హెచ్చించుకుంటూ తనకు ఆపాదించుకుంటూ తప్ప దేవునికి రావాల్సిన మహిమను కూడా దొంగిలించేవారిగా మిగిలిపోయిన సమాజం ఇది. మీరు గమనించండి, ఆనాడు ఎంతోమంది ఉన్నారు. చెరసాల్లో ఉన్నవాడు ఒక దైవ ఆత్మతో నింపబడిన వాడు గద్దయిండు రాజులకు సైతం, భవిష్యత్తు చెప్పిండు. మీరు గమనించండి, అంటే అక్కడ ఉన్న జ్ఞానులకు కూడా అర్థం కాలే. ఇప్పుడు ఎంత ఏలన చేయబడుతున్నారు పాస్టర్లు కానీ అన్నీ. మీరు గమనించండి, వీళ్ళు మంచిగా జ్ఞానంగా ఉంటారండి, ఏదైనా చెప్పగలరండి, కాలానుగుణంగా వీళ్ళ దగ్గర ఇది జ్ఞానం ఉందండి అని ఎవరైనా ప్రభుత్వాలు అనుకుంటారా, లేకపోతే కామెడీ చేస్తురా? ఏ ప్రభుత్వం వస్తుంటారు, అబద్ధం కాక ఇంకో ప్రభుత్వం వస్తుంది. అంటే వీళ్ళొక చిన్న ఏమైపోయారు, బాబాలు అయిపోయారు, జ్యోతిష్కులు అయిపోయారు. జోస్యం చెప్తారు కదా జ్యోతిష్కులు, ఏం చెప్తున్నారు? ఒక పార్టీ వస్తుందని చెప్పారు, కేసీఆర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పారు. తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు 5 నెలల క్రితం గెలిచిండా? గెలవలే. అంటే జ్యోతిష్యులు మీకు పాస్టర్లు కూడా చెప్పారు చాలామంది ఖచ్చితంగా గెలుస్తారని. కానీ దేవుడు అలా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా చెప్పుడు, జరిగేదే చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చెప్తారు? భవిష్యత్తు మేము చెప్తున్నామండి. భవిష్యత్తు అనేది ఇప్పుడు చెప్పడానికి లేదండి, ఎందుకంటే కాలగతులు యెహోవా వశంలో ఉన్నవి. రేపు ఏం సంభవించినో నువ్వు మానవ మాత్రం నీకు తెలియని నోరు మూసుకుని ఉండమని చెప్పాడు. కాలగతులు యెహోవా వశం. ఇలా జరుగుతుంది ఏం కథ, మనుషుల నాడి బట్టి ఏదో జరుగుతుంటే అవన్నీ రకరకాల సర్వేలు ఇవన్నీ వస్తున్నాయి. దాన్ని బట్టి దాన్ని ఏదున్నా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా వ్యతిరేకంగా మనం గమనించవలసింది క్రైస్తవుడు ఏంటంటే, ఏ ప్రభుత్వం రావాలన్నా దేవుని ఆధీనమే ఉంటుంది. దేవుడు మాత్రమే ఇస్తేనే అధికారం. ఓటర్ దేవుళ్ళు, ప్రజలు దేవుళ్ళు ఈ పనికిరాని మాటలు కాదు. ఏ ప్రభుత్వం రావాలన్నా, ఏ ప్రభుత్వం ఫామ్ చేయాలన్నా, మ్యాండేట్ ఇవ్వాలన్నా అది దేవుని సంకల్పం ఏంటి వస్తుంది తప్ప, ఇప్పుడు మోడీ గెలవాలన్నా, ఇంకా కాంగ్రెస్ గెలవాలన్నా, ఇంకా వేరే కూటమి రావాలన్నా, ఏదున్నా అది దేవుని ఆధీనం ఉంటుంది తప్ప మనుషులు కానే కాదు, ఓటర్ దేవుళ్ళు కాదు. మీరు గమనించాలి. ఏ ప్రభుత్వాలు పడిపోతే ఏ వస్తాయి ఏం కదా. రేపే ఎలక్షన్ మనది, ఇలా 12 తారీఖు, రేపు 13 తారీఖు మండే, రేపే 7 గంటల నుంచి స్టార్ట్ చేసుకుంటే సాయంత్రం 6 గంటల వరకు ఎలక్షన్ జరుగుతున్నాయి. మీరు గమనించండి, నీతి న్యాయం ఉన్నదా అంటే క్రైస్తవులకు? ఓట్లు అమ్ముకోవచ్చా? ఏమి నీతిని చెప్పండి? ఈయన ఎన్నో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా నీతిపరుడుగా ఉండండి. నీతిపరుడుగా ఉండి కనుకనే అక్కడ తప్పించుకున్న ఇక్కడికి వచ్చిన దేవుడు సింహాసనం మీకు తీసుకెళ్ళి, ఒక రాజు దగ్గర పనిచేసేవాడు గిన్నెందిస్తాడండి, ప్రాణదాయకుల అధిపతి. గిన్నెందిచ్చేవాడు జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడు ఎమ్మటి చెప్పిన వెంటనే వచ్చి అయ్యా నువ్వు చెప్పు, ఇక్కడ ఉన్న వాళ్ళ వల్ల ఎవరికి వల్ల అయితే లేదు, నువ్వు చెప్తావా అంటే ఆ దేవుడే తెలియజేస్తాడు. నేను కాదు, నేను మానవ మాతృడను మాత్రమే, నేను మానవ మాతృడను. ఈ చెప్పాలంటే భవిష్యత్తు నువ్వేదో కలగన్నం అయిపోయింది, దాన్ని చెప్పాలంటే ఆశామాసిగా చెప్పలేరు, అది ఊహించలేరు. దానియేలు సందర్భం కూడా అలాగనే ఉంటుంది, సేమ్ ఇలాగనే ఉంటుంది, సేమ్. అది రాజ్యం గురించి ఉంటుంది మొత్తం. ఇది కాలం గురించి, కరువు గురించి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరువు వచ్చిందండి, కరువు వచ్చింది. కరువు వస్తే ఆ పంట పండాలంటే మామూలు మాటలండి, నైలు అనేది మంచిగా బాగా పారుతుంది. అక్కడ ఉన్న ఈ పంటలు మొత్తం దున్ని పొలాలు మొత్తం నాటు పెట్టాలి, పంట చేయాలంటే
ఇప్పుడు మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తాం పప్పు మొత్తం గవర్నమెంట్లో మొత్తం బియ్యం బారబోతున్నారు, పప్పు మొత్తం ఇది అయిపోయింది, పురుగు పట్టిపోయింది అని మనం వింటుంటాం. కొన్ని టన్నుల పప్పు గిన ఖరాబ్ అయిపోతుందని మనం వింటుంటాం. కానీ 7 సంవత్సరాలు దాచిపెట్టాలి భద్రంగా అంటే మీరు గమనించండి ఎలా దాచిపెట్టిండొచ్చు. అదే చెప్తారు కింది వచ్చిన చూడండి. ఈ మాట చెప్పిన వెంటనే దేవుడు మాత్రమే తెలియజేస్తున్నాడు. కింది వచ్చిన నా వల్ల కాదు, దేవుడే పరోకు క్షేమమైన ఉత్తరం అంటే నువ్వేది అనుకుంటున్నావో ఖచ్చితంగా అది ఖచ్చితంగా దేవుడే ఇస్తాను నీకు, మనిషిని ఆయన నేను ఇవ్వలేను అని చెప్తుండా. పరో చేతులు అందుకు పరో నా కలలో నేను ఏటి ఒడ్డును నిలిచిండు. వేరుండదు అదే నీళ్ళు నది పారొక ప్రాంతంలో నది పారుతున్న ప్రాంతంలో ఏటి ఒడ్డున నిలిచిండట, పోయి నిలవడ్డాట. కళాభావంలో కళలో పోయి నిలిచిండట. అక్కడ బలిసినవి చూపుకు మంచిగా అందమైనవి 7 ఆవులు ఏట్లో నుండి ఆ ఏట్లో నుంచి నీళ్ళలో నుంచి పైకి వచ్చినాయి అండి. జమ్ములో మేస్తున్నాయి, గడ్డి ఉంది జమ్ములో మేస్తున్నాయి. 7 ఆవులు మేస్తున్నాయా. బలిసినవి బలహీనమైనవి మరియు నీరసమై చూడండి, నీరసమై బహు వికారమైన రూపం గలవై చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చినాయి. వీటివంత వికారమైనవి ఐగుప్తు దేశం అంతటా ఎక్కడ చూసినా కూడా కనిపించలేదట, ఎక్కడ కనపడలేదట. చూస్తే అవి మాత్రమే అవుపడుతున్నాయి. అంటే అది కాలం పోయేదనమాట. 7 సంవత్సరాలు కరువుకు సూచన. 7 ఆవులని చూసిరా బక్క చిక్కిపోయి వికారం అయిపోయినాయి, మొత్తం దుర్భరం అయిపోయిందంటే ఏ చెట్టు మొలవదండి. అడవి ప్రాంతాలు మొత్తం బొగ్గనాల బోడైపోతుంది, మొత్తం చెట్లన్నీ పచ్చదనం పోతుంది, పక్షులు రాలిపోతాయి, పశువులకు తినడానికి గడ్డి ఉండదు, తాగడానికి నీరు ఉండదు, పక్షులకు చెట్లు ఉండవు. ఎందుకంటే వర్షం పడితేనే కదా పచ్చగా గడ్డి ఉంటుంది, చెట్లు ఉంటాయి, చెట్లకు పిచ్చుకలు అన్నిటికీ మంచిగా ఇదిగా ఉంటుంది కదా. కానీ అదంతా ఏది ఉండదట. దానికి సూచన ఏదరికైనా ఏ ఎండిపోయినా అంటే భయంకరమైన బక్కచిక్కిపోయి అందం ముఖానికి అంటే చూడడానికి కూడా అందవికారమైనవి. అలాంటి ఐగుప్తు దేశంలో ఒక్కటి కూడా లేదట. అలాంటి ఆవులు వచ్చినాయి అంటే అవి ఎలా తీసుకోవాలి మనము? అదే చెప్తుడు. ఆ 7 ఆవులు అనేది బక్కచిక్కిపోయినాయి. 7 సంవత్సరాలు ఏమాత్రం కాలం ఒక్క చుక్క కూడా భూమి మీద పడని కాలాన్ని సూచిస్తుందా. కింది వచ్చాను నాన్న, కింది వచ్చాను. బలిసిన 7 ఆవులను మొత్తం ఆ బక్క చిక్కిపోయిన 7 ఆవులు అందం ముఖానికి అందం అంటే చూస్తేందుకు కూడా అందవికారంగా ఉన్నవి. అలా ఉన్న ఆవులు వచ్చేట బలిసిన ఆవులు అందమైన ఆవులను 7 ఆవులను మింగేసినాయట అండి, తినేసినాయట. తింటాయా? రూపకాలంకారంగా రాయబడింది ఆ కలభావం. ఎప్పుడైనా ఆవు ఎప్పుడు తినదు. మీరు గమనించండి, ఆవులు ఎప్పుడు తినదు. ఆవు గడ్డే తింటుంది, ఇంకా వేరే తినదు. కానీ ఆ మాంసం తినగలదా ఆవు? దాన తింటుంది, గడ్డి తింటుంది. గడ్డి తప్ప ఏం తినదు ఆవు. వేరేది ఆకులు అలా ఏమో మామూలుగా తింటాయి, కానీ గడ్డి మాత్రం దానికి ఎక్కువ గడ్డి తింటుంది, వేరే తినదు. కానీ ఆ కలభావము అర్థమైతే లేదు. అరే ఆవులు తినడం ఏంటి, ఆ బక్కసిక్క అయిపోయి ఈ ఆవులు తినేది ఎప్పుడైనా ఊహించలేము మనం. అందుకనే ఆందోళన అయిపోయింది, భయం అయిపోయింది నాకు. అసలు ఏంటి కలభావం ఏంటి, ఏం కథ అని. నైలు నది ప్రవహిస్తుంటుంది మొత్తం. ఆ ప్రాంతంలో విపరీతమైన పంటలు తీస్తారన్నమాట. మీరు గమనించండి. ఆయనకు కలవరపడ్డాడు మొత్తం. మళ్ళా కింది వచ్చాను. ఇంకోటి 2 రకాలుగా వచ్చింది కళ. తినివేసింది. కింది వచ్చాను నేను 19, 20. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక జంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఉండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత వచ్చెను. ఈ పీల వెన్నులు మంచి వెన్నులను మింగివేసెను. ఈ కళను జ్ఞానులకు చూడండి, ఈ కళను నేను జ్ఞానులకు చెప్పాను.
శాస్త్రవేత్తలకు అంటే అక్కడ పరిశీలించి జ్ఞానులు అనుకునే వాళ్ళు, జ్యోతిష్య శాస్త్రం చెప్పుకునే వాళ్ళు, అక్కడ నాగరికతను బాగా అర్థం చేసుకునే వాళ్ళు, దేవతలను అప్పటికే విగ్రహారాధన పుల్లున్నది తెలుసా, ఐగుప్తులో ఉన్నది అప్పటికి. వీళ్ళందరూ అప్పటికి జ్ఞానులందరిని అడిగిండట, ఇది పరిస్థితి అయ్యా పిలిపించుకొని అందరిని అడిగితే ఎవరు చెప్పలేదు చూడండి, జ్ఞానులకు నేను చెప్పి తెలియజేసి తిని అందుకు యోసేపు దాని భావము తెలుపగలవారు ఎవరును లేరు. దాన్ని నేను తెలియజేశాను, ఆ భావం ఎవరు తెలిపగలవారు ఎవరు లేరు అని ఏమైండు యోసేపుతో చెప్తుండు. ఎవరు? రాజుతో చెప్తుండు. ఫరో రాజు యోసేపుతో చెప్తుండు, నేను జ్ఞానులకు తెలియజేస్తే ఆ జ్ఞానులు ఎవరు కూడా ఈ భావం నాకు తెలియజేయలేదు అని ఎవరితో అంటుండు? ఫరో యోసేపుతో చెప్తుండు. యోసేపు ఏమంటుండు చూడండి 25వ వచనంలో, అందుకు యోసేపు పరోగనినా చూడండి, పరోగనినా నీకు రెండు వేరు కళలు పడ్డాయిగా, ఆ కళ ఒకటే అంటుండు. ఆవులది వచ్చిన ఇటు పుష్టిగల వెన్నులు వచ్చిన ఈ వెన్నుల కళ అంటే పుష్టిగల వెన్నులు చెడిపోయి తూర్పు గాలి చేత వచ్చిన 7 పీల వెన్నులు కానీ, మంచిగా పుష్టిగా లేచిన 7 వెన్నులు మంచిగా వెన్నులు కానీ, బలిసిన ఆవులు కానీ, బక్క చిక్కిపోయిన ఆవులు కానీ, ఈ కళలు వేరుగా కనిపించినా భావం మాత్రం ఒక్కటే అని చెప్తుండు. కళభావం ఒకటే, కళలు రెండు వేరే. నీకు వెన్నులు పుష్టిగల వెన్నులు 7 మంచిగా ఉన్నాయి, పీల వెన్నులు 7, అలాగా బలిసిన ఆవులు బక్క ఆవులు. కళభావాలు వేరుగా ఉన్నా దాని భావం అర్థం మాత్రం ఒకటే అని ఎవరు చెప్తుండు? యోసేపు ఫరోకు తెలియజేస్తుండు. అందుకు యోసేపు పర్వకరైన కళ ఒకటే. దేవుడు చూడండి, అన్యుడండి, దేవుని నమ్మినోడు కాదు ఈయన, దేవుడు నమ్మినోడు కాదు ఫరో. అయినప్పటికీ మరి ఎవరు తెలియజేయాలి? అతనికి కలబడితేనే తప్ప ఎవరో చెప్పాలి, యోసేపుకి చెప్పాలి, యోసేపు రావాలి, రాజుకు తెలియజేయాలి జరగబోయేది మొత్తం. మనకు అర్థం కావద్దు, ఏ జ్ఞానులు చెప్పొద్దు, మరి ఎవరు చెప్పాలి? సింహాసనం మీదకి ఎవరు రావాలి? ఎవరు దేవుని ఘనకీర్తిని కొనియాడాలి? ఈయన చెరసాల్లో ఉన్నవాడు ఇతను కళ తెలియజేసిననుకో అని చెప్తుంటాడా? సరైన పట్టుకోవాలి, సరైనకి ఇలాంటిది రావాలి, దాన్ని వెతకాలి. ఎవరు చెప్పాలి? కలభావం ఎవరు చెప్పాలని వాడు వెతకాలి. ఎవరు రావాలి? నన్ను నమ్మిన బిడ్డ రావాలి, ఆ బిడ్డ చెప్పాలి ఖచ్చితంగా. అప్పుడు నా నామం మహిమపరచబడాలి, నన్ను నమ్మిన బిడ్డలు ఘనపరచబడాలి, సింహాసనం మీద కూర్చుకోవాలి. ఇది దేవుని టార్గెట్, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ఉద్దేశం. ఇదంతా ఈ స్క్రిప్ట్ అంతా దేవుని ఉద్దేశం అండి, దేవుని ప్రణాళిక. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అతని కలరప్పించడం ఏంటి, అతని కలగరడం ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పడం ఏంటి, ఒక్కరికి అర్థం కాకపోవడం ఏంటి? కళ ఒకటే, భావాలు వేరే, 2 భావాలు వేరుగా పడ్డా ఆ కలభావం ఒకటే అని ఈయన దగ్గరికి వచ్చి అది నీకు దేవుడే మంచి క్షేమ సమాచారం తెలియజేస్తాడు అంటే ఎంత ప్రణాళికబద్ధంగా చెప్తుంది చూడండి. కిందికి వచ్చాను నాన్న. కల ఒకటే, వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పిల్ల వెన్నులను కరువు గల 7 సంవత్సరం. ఆ పీల వెన్నులు అది ఫరో చెప్పిన మాట ఇదే. దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధిగా పండు ఐగుప్తులో మంచిగా బహు సమృద్ధిగా పంట పండే 7 సంవత్సరాలు మాత్రం సమృద్ధిగా పంట పండుతుంది. 7 సంవత్సరాలు మొత్తం ఎండిపోద్ది, ఏం లేకుండా. అంతా నివసిస్తున్న భూమి మీద, అంత ప్రపంచం మీద అంతటా కరువు వస్తుంది. పోషించాలి. ఎవరు పోషించాలి? ఒక వ్యక్తి, దేవుని నమ్మిన వ్యక్తి ఉన్నాడు, దేవుని దైవాత్మ కలిగిన వ్యక్తి ఉన్నాడు, ఆయనే ఆ పంటను సంరక్షించాలి. ఎంత ప్రణాళిక, ఎంత దేవుని ఉద్దేశం చూడండి. ఆనాడు దేవుని భక్తులకు ఆధిక్యత, దేవుని మీద ఆనుకొని బ్రతికిన వారికి గొప్పది ఇది. ఇప్పుడు దేవుని నమ్మిన వాళ్ళు ప్రజల చేత, నాయకుల చేత ఏం చేయబడుతున్నారు? ఏలన చేయబడుతున్నారు, గేలి చేయబడుతున్నారు, అవమానం చేయబడుతున్నారు, సిగ్గుపరచబడుతున్నారు.
సిగ్గుపరచబడుతున్నారు. అందుకని ఒక మాట అంటాడు, మీ నిమిత్తమే అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతుంది అన్న మాట తూచా తప్పకుండా నెరవేరుస్తుంది ఎవరంటే క్రైస్తవులు. ఖచ్చితంగా భవిష్యత్తులు చెప్పవచ్చా? సోదిగాన్లు అంటారు. అలాంటివి చెప్పేసి సోదిగాని కూడా అన్నాడు, తెలుసా? సోదిగాన్లు అన్నాడు. మీరు గమనించండి. ఎందుకంటే దేవుడు గొప్ప ఆధిక్యత ఈయనకు తెలియజేస్తున్నాడు. తెలియజేస్తున్నప్పుడు ఒక మంచి మాట చూడండి, 33వ వచనం చూద్దాం, ఎక్కువైతుంది టైం. కాబట్టి పరో చూడండి, వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకొని ఎవరిని అంటుండు? ఈయనే అంటుండు. ఐగుప్తును పరిపాలించాలంటే, మంచిగా ఉండాలంటే, ఈ కాలాన్ని నుంచి వెళ్ళి మంచిగా పంట చేసుకోవాలంటే వివేకములు జ్ఞానం గల ఒక మనిషిని చూసుకో పరో. ఒక మనిషిని చూసుకో, పెట్టుకుంటే ఈ 7 సంవత్సరాలు పంట బంతది, సమృద్ధిగా ఉండు. ఆయన ఒక మాట వాడుతుంది చూడండి, జ్ఞాన వివేకములు గల ఒక మనుషుణ్ణి మీరు చూసుకొని ఐగుప్తును మంచిగా సమృద్ధిగా పంట పండిస్తే దాచుకొని మంచిగా ఉండే వ్యక్తిని మీరు చూసుకోమని. ఇది కూడా ఎవరు చెప్తున్నారు? యోసేపు చెప్తుండు, సలహా ఇస్తుండు మంచిగా. నన్ను పెట్టమని అంటలేడు, నువ్వే ఒక మనిషిని చూసుకో. ఎవరు చెప్తుండు? పరోకు యోసేపు చెప్తుండు, జ్ఞాన వివేకములు గల ఒక మనిషిని చూసుకొని చేసుకోమని చెప్తుండు. ఆ కింది వచ్చిన్నాను, పరో అట్లు చేసి దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటిలో 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము పరో చేతికి అప్పగించవలను. ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రం చేయవలను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారమును ఐగుప్తు దేశములో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంభ్రమగా ఉండునని పరోతో చెప్పాను. ఆ మాట పరో దృష్టికిని అతని సమస్త సేవకులకు దృష్టికిని ఉత్తమనై ఉండెను. ఇగో ఈ అన్ని పంట గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. వాళ్ళకు కూడా తట్లే ఈ ఆలోచన, 7 సంవత్సరాలు ఒక మంచి పెట్టుకోవాలి, ఒక మనిషిని పెట్టుకోవాలి, చక్కగా ఉండాలని. అంటే అతడు ఒక దోపిడీదారై, అతడు మనుషులతో కుమ్మక్కై రాజుకు నష్టం తెచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, నమ్మకం గలవాడు ఉండాలి, జ్ఞానం వివేకం గలవాడై ఉండాలి. ఆషామాష వ్యక్తి ఉన్నా కూడా వాడు మేనేజ్ చేయలేడు ఈ పంటను. కానీ దీన్ని మొత్తం అక్కడ నది అంటే న్యాయాధిపతులను నియమించి ఖచ్చితంగా ఏ పట్టణంలో పంట పండుతున్న ఆ పట్టణంలో సమకూర్చి అక్కడ గోడాములు కట్టించి పురుగు పట్టకుండా 7 సంవత్సరాలు సమృద్ధిగా ఉండాలంటే మామూలు విషయం కాదని ఇదంతా చెప్పేవరకల్లా పరో సేవకులకు అదందరి దృష్టికి అనుకూలమైందండి. అనుకూలమయ్యే వరకల్లా ఎవ్వరు కనపడలే ఐగుప్తులో, యోసేపు తప్ప. ఐగుప్తులో యోసేపు తప్ప ఒక్కడు కూడా జ్ఞాన వివేకం గలవాడే లేడు. పరోకు కనిపించలే. ఇతడు కావాలండి. ఇక ఇతని వంటి మంచి మనుషులు చెప్తుంది చూడండి. ఆయన అతడు తన సేవకులను చూచి, ఎవరు? పరో మాట్లాడుతుండు. ఇగో ఇతని వలే చూడండి, ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుణ్ణి ఎవరు చెప్తారు? ఒక అన్యుడండి, దేవుని నమ్మని వ్యక్తి, ఐగుప్తు రాజు పరో, ఐగుప్తు దేశానికే రాజు పరో ఏమంటుండు? ఎవరు గుర్తించిండండి? ఎవరు గుర్తించిన ఒక వ్యక్తిని? ఇగో ఇతని లాంటి దేవుని ఆత్మగల మనుషుల్ని మనం చూస్తామా? ఇతనికి దేవుని ఆత్మ ఉంది, భవిష్యత్తు చెప్పిన జ్ఞానవంతుడు. అందువల్ల ఇగో ఇతడు దేవుడు, ఏ దేవుడైతే ఇతను నమ్ముతున్నాడో ఇతడు తెలియజేస్తున్నాడు, ఇది సత్యం, ఇది కరెక్ట్, ఖచ్చితంగా. ఇగో ఇలాంటి మనిషిని మనం కనుగొనలేమని ఒక మంచి మాట అంటుంది చూడండి. కింది వచ్చింది నాన్న. మరియు పరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె
జ్ఞానం గలవారు జ్ఞాన వివేకములు గలవారు ఎవరు? నీవు నీవు. నా ఇంటికి అధికారం ఉండవాలని. చూడండి ఏమంటుండే, ఎవరు కోరుకుంటారు? నన్ను చేయమంటుండా? కోరుకుంటే ఉంటుండు. ఈయన రాజా కోరుకుంటుండు, నువ్వు ఉండాలయ్యా, నువ్వు ఉండాలి, అర్థిస్తుండు, నువ్వు ఉండాలి. నీలాంటి జ్ఞాన వివేకములు గలవాడు ఎవరు లేడు, దేవుని ఆత్మతో నింపబడినవాడు నువ్వే అని. ఎవరండి? నైలు నది నాగరికత, ఐగుప్తు, ఈజిప్టు మంచి సివిలైజేషన్ అండి. ఫస్ట్ నాగరికత అదే, సమృద్ధి దేశం అది. మీరు గమనించండి, ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు అర్థిస్తుండ, అయ్యా నువ్వే ఉండాలి, నువ్వు ఉండాలి అని చెప్తున్నా. నా ప్రజలందరూ నీకు ఎవరంటున్నాండి? నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. సింహాసనం విషయంలో మాత్రం తప్ప నీకంటే పైవాడునై ఉందునని యోసేపుతో చెప్పాను. 44 చూడానా, ఎక్కువైపోద్ది. ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా ఏ మనుషుడును ఒక చేతినైనను తన కాలునైనను ఎత్తకూడదని ఎవరికి ఆజ్ఞిస్తుండండి? నీ సెలవు లేకుండా ఐగుప్తులో ఒకని చేతి కానీ ఒకని కాలు కానీ లేవదు. అందరూ నీకు విధేయులైపోతారు, నీకు విధేయులై ఉంటారు. ఒక సింహాసనం తప్ప, అంతే తప్ప అన్నిటి మీద నువ్వే అధికారివి. చరిత్రలో దేవుని చేత దేవుని మహిమపరిచిన వ్యక్తిగా, ఏమాత్రం ధర్మశాస్త్రం లేని, లిఖితపూర్వకంగా ఒక్క పుస్తకం లేని వ్యక్తి 100% మార్కులు కొట్టేసింది. ఎవరండి? యోసేపు. ఒక్క పుస్తకం అని ఉందా? ఎంత నీతిమంతుడు. పోతీపరు పెట్టుకున్నాడు, ఇంటి పని మీద ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఇల్లు మీద మొత్తం అధికారం, పైన అధికారం ఎవరు లేడు నా మీద. ఏంటమ్మా ఇంత దుష్కామ ప్రవర్తన నేను చేయను, నా దేవుని దృష్టికి నేను చాలా ఇదైపోతా, వద్దు, ఇది తప్పు, నీ భర్త లేడు, అన్నిటిని అప్పగించిండు, పై అధికారం నా పైన ఎవరు లేడు, నమ్మక ద్రోహం నేను చెయ్యనని పాపదూరం నుంచి పరిగెత్తిండు. అంటే మీరు గమనించండి, ఎంత నమ్మకమైన వ్యక్తి అతడు. ఎవరు? వాక్యం ఉందా ఆయనకు? అంటే ఆయనకు లిఖితపూర్వకమైన గ్రంథం ఉందా? మనస్సాక్షి ధర్మశాస్త్రం అండి. ఆనాడు ఏమై ఉంది? మనస్సాక్షి ధర్మశాస్త్రం, జ్ఞానము, వివేకము దేవుని ఆత్మతో కనెక్ట్ అయి ఉంది. ఒక్క లిఖితపూర్వకంగా ఒక్క గ్రంథము లేని మహనీయుడు రాజు చేత, ఇతడు దైవాత్మ కలిగిన వ్యక్తి, ఇలాంటి మనుషుల్ని ఒక్కనైనా మనం కనుగొంటామా? ఇతడే ఉండాలి అని ఆ జ్ఞానులందరికీ చెప్పిన ఈ భావం వాడు చెప్పలే. మేము ఎంతోమంది దేవుళ్ళని పూజిస్తున్నాం, ఏదో అనుకున్నాం, అయ్యా ఏదో అనుకున్నాం, కానీ ఇలాంటి వాడు ఎవరు లేడు. దేవుణ్ణి ఘనపరిచిన వ్యక్తిగా, ఇతడు దేవుణ్ణి మహిమపరిచి అంత పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుడు ఎంతగా ఆయనకు ఘనతనిచ్చిండు. యోసేపుకి ఎంత ఘనతనిచ్చాడు, దేవుడికి కూడా ఎంత ఘనత వచ్చింది మీరు గమనించండి. అక్కడ ఇద్దరికి యోసేపు అన్నిటి నిగ్రహించుకోండు. ఆశా నిగ్రహం అనేది ఆయనకు లేదు అప్పుడు ఆజ్ఞ. ఆశ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను పొంది ఉన్నాము. ఇంద్రియాలను, సర్వేంద్రియాలను ఏం చేసిండండి? నిగ్రహించుకొని పరిగెత్తిండు. ఆజ్ఞ లేదు పాపం అప్పుడు. చేసినా కూడా తప్పు లేని కాలం అనుకోవచ్చు, చేసినా కూడా తప్పుగా పరిగణించని కాలం అది. ధర్మశాస్త్రం లేదు గనక ఆ కాలమందు దేవుడు చూడనట్టుగా, అజ్ఞాన కాలమందు దేవుడు చూచున్నట్టుగా వదిలేసిన కాలం. అయినా కూడా మీరు గమనించండి, 100కి 100 మార్కులు సంపాదించుకున్న వ్యక్తి ఎవరికైనా యోసేపు. ఒక గ్రంథం లేదు, ఎంత నీతిగా బ్రతికాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ కూడా కింది వచనాలు చదివితే ఫరో కోసం మొత్తం ఆ రైతులందరూ వచ్చి, అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి, మేము ఈ పొలాలు అప్పగించేసి ఆ ధాన్యం మాకు ఇవ్వండి అయ్యా, మేము మీకు దాసులుగా ఉండిపోతామంటే ఫరో కోసం మొత్తం భూములన్నిటిని సేకరించి కొనిపెట్టిన వ్యక్తి, గింత కూడా లంచం తీసుకోలేని వ్యక్తి. ప్రజలను మనలందరూ పొందుకుంటారు. యాకోబు చచ్చిపోతే, వాళ్ళ తండ్రి గారు యాకోబు చచ్చిపోతే మొత్తం ఉసుకపోస్తే రాలనంత జనమండి అంతిమ యాత్రలో అందరూ వచ్చేస్తారు.
అందరూ ఈయన మంచితనాన్ని బట్టి, ఎవరి మంచితనాన్ని బట్టి? యోసేపు. అందరికీ మంచి చెడ్డలేందో, మంచేదో చెడ్డేందో ఆయన రాసిన చట్టాలు ఉన్నాయి అని చెప్తాడు. మోసే కాలానికి కూడా ఇప్పుడు కూడా ఆ చట్టాలే నడుస్తున్నాయి. మోసే గారు ఏదైతే యోసేపు గారు చేసిండో చట్టాలు అవి ఇప్పటికీ కూడా మోసే గారు పుట్టేకప్పటికి ఈ పరో రామశేషు వీళ్ళందరూ ఉన్న కాలానికి కూడా ఆ ఐగుప్తులో జరుగుతున్న సందర్భాన్ని మొత్తం 430 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అయ్యే పాటించుకుంటూ వస్తున్నారంటే మీరు గమనించండి. మోసే గారు ఏదైతే యోసేపు గారు ఏ చట్టాలు అయితే పెట్టిండో అక్కడ ఆ చట్టాలనే మోసే కాలానికి కూడా ఇంకా పాటించుకుంటూనే వస్తున్నారంటే ఎంత పటిష్టమైన చట్టాలను ఏర్పాటు చేసిండు. అందరికీ న్యాయవంతమైంది, ఏ లంచానికి లొంగిపోకుండా ఎంత నిబద్ధతగా పనిచేసిండు. ఎవరు? యోసేపు. మనం చాలా జాగ్రత్తగా 42, 43, 44 ఈ 45 అధ్యాయాలు మొత్తం మనం చదివితే చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేస్తాడు. మొత్తం విపరీతమైన కరువు వస్తుంది, వీళ్ళందరూ వచ్చి ఆ ధాన్యాన్ని కొంటందుకు వస్తారు. అందరికీ సమృద్ధిగా పంటను మొత్తం ఇచ్చి అందరినీ కాపాడు, మా పానాలు దక్తిసాలయ్యా, మా భూములను మొత్తం మీరు తీసేసుకోండి, ఆ ధనాన్ని మాకు ఇచ్చి ఆ ధాన్యాన్ని మాకు ఇచ్చి మాకు బతికించండి, మీకు మేము ఏమైపోతాం? దాసనం అయిపోతాం. ప్రాణాలు దక్తి చాలు, భూములతో మాకేం పని, ధనం ఇచ్చి మమ్మల్ని బతికించండి మహాప్రభు అంటే అందరికీ ధనాలు ఇచ్చి ధాన్యం ఇచ్చేసి ఆ భూములను మొత్తం పరవ కోసము కొనిపెడతా తప్ప తనకంటే ఏం సంపాదించుకోలేడు. ఇంత నమ్మకమైన మనిషి ఉన్నాడంటే మీరు గమనించండి. ఆయనలో నమ్మకత్వం, ఆయనలో భక్తి, ఆయనలో విశ్వాసం. ఎవరిలో? యోసేపు విషయంలో 66 పుస్తకాలు ఉన్నాయి మనకు, మనలో ఏది? మీరు గమనించండి. క్రైస్తవులు ఓట్లేసేటప్పుడు డబ్బులు తీసుకుంటాం అనుకోండి, ఎంత బాధాకరం. ఒకదానికి మనం ఇది చేయవచ్చా? మన క్రెడిబిలిటీ ఏది? అరే వీళ్ళు క్రైస్తవులు 66 పుస్తకాలు కలిగిరు, వీళ్ళు లంచం తీసుకోరు. మన కాంగ్రెస్ నాయకులు వచ్చిరు అంటే వాళ్ళు వచ్చిరు ప్రచారంలో భాగంగా వచ్చి అన్న రండి రండి అన్న అని పిలిచి అన్న మీరేమనుకుంటారు ప్రభుత్వం గురించి అని నన్ను అడిగిరు. మా ఇంటి దగ్గరికి వచ్చి మీరేమనుకుంటున్నారన్నా ఈ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతారు? ప్రభుత్వం మంచి పాలన చేయాలని ఎన్నుకున్నారు, అది ఖచ్చితంగా. ఈ ఉచితాలు ఇవన్నీ పనికిరాని ఇచ్చి మనుషులని ఇది కాదు. విద్యా వైద్యం మంచిగా ఈ రెండిచ్చి ప్రజలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఇస్తే చాలు, ఇవన్నీ అవసరం లేదు. అన్ని లోపాలు జరుగుతున్నాయి. ఏది ఇచ్చినా కూడా ప్రజలకు మేలు చేస్తే బాగానే ఉంటుంది. ఓట్లు అన్నాడు వేస్తాం, మీరు చెప్పే పని లేదు. మనం ఎప్పుడు ఎవరికి వేయాలి, ఏం కథ ఏంటి అనేది అది మన ఇష్టం. ఎవరికి డబ్బులు తీసుకోమనం, ఎవరికి మనం వాళ్ళ ప్రభువుల అని వాళ్ళు ప్రలోభ పెడతారు, దానికి లోనయ్యే పరిస్థితి మనం ఉండం. ఒక క్రైస్తవుడిగా అన్నా దిగండి, నేను దిగను, ఫోటో దిగను, మీతో నాకు పని లేదు, మీరు వెళ్ళండి అని చెప్పిన అంతే. ఎవరు వచ్చినా అంతే, అట్నే ఉండాలి క్రైస్తవుడు. మీరు గమనించండి. వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, యోసేపు చరిత్ర చూసిరా మీరు? ఇంత గొప్పగా ఉన్నాడు, ఒక్క ధర్మశాస్త్రం కూడా లేదు. ఇదే స్ఫూర్తిగా తీసుకున్నాం బాల్యం నుంచి వెళ్ళి. దానియేలు జీవితం చూద్దామా ఒకసారి? చూడండి, ఇది మొత్తం ఇంటికెళ్ళాక చూడండి, చాలా అద్భుతమైన జీవితం అండి. ఒకని మీద కాలు కానీ చెయ్యి కానీ లేవదు నీ ఆజ్ఞ లేకుండా, నీకు తెలియకుండా, నీ సెలవు లేకుండా అన్నదాన్ని ధర్మశాస్త్రం లేనప్పుడు ఇలా బ్రతికిన ఏ వ్యక్తి మరి ఈయన జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకునే పాపం దానియేలుగిన 4 ఉంటారు అక్కడ. దాస్యంలోకి వెళ్ళిపోతారు పాపం, దాస్యంలోకి వెళ్ళిపోతారు. బానిసలుగా ఉన్న వాళ్ళకు మరి వాళ్ళ కోరికలు అంటూ ఆశలు అంటూ ఏమి ఉండకూడదు. మొదటి అధ్యాయం 6వ వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. యూదుల్లో నుండి నెబుకద్నెజరు మొత్తం యెరూషలేము మొత్తం ధ్వంసం చేసిండు. టోటల్గా మొత్తం అందరినీ బానిసలుగా దేవుడే అప్పగించిండు, దేవుడే రేపిండు. వీళ్ళ భక్తిహీనతకు, వీళ్ళ అవిధేయతలకు, వీళ్ళు చేస్తున్న అకృత్యాలకు, దేవుని పట్ల వీళ్ళకున్న అవిధేయతే, వాళ్ళకు భక్తిహీనతే అంత భయంకరంగా పరాకాష్ట చేరింది కనుక దేవుడే ఫరోను రేపి అన్యరాజుకు వీళ్ళని అప్పగించడం జరిగింది. చెరసాల్లోకి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొదటి అధ్యాయంలో 6వ వచనంలో మనం చదువుకుంటూ వద్దాం చాలా జాగ్రత్తగా. 5వ వచనం నుంచి మరియు రాజు తాను భుజింప ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షరసంలో నుండి
అనుదిన భాగం అనుదిన భాగము వారిని నియమించి వారు నియమించి 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు వారిని పోషించి వారిని పోషించి పిమ్మట అంటే వీళ్ళెవరు శర్దకు మెషకు అబద్ధిము దానియేలు వీళ్ళు చాలా జ్ఞానవంతంగా ఉన్నారు బాలులు ఈ నలుగురు రాజకుటుంబం నుంచి వెళ్ళి పోయిన వాళ్ళు అయితే వీళ్ళు అక్కడ నిలబెట్టారు ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి కుటుంబాల ప్రకారం కూడా వాళ్ళ వంతు భాగంగా ఇగో రాజు అయితే ఏ భోజనం తింటాడో ఏది పానం చేస్తాడో ఏ ఫుడ్ తింటాడో ఆ ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి పోషించాలి ఖచ్చితంగా 3 సంవత్సరాలు వాళ్ళకు పోషించి నా దగ్గర తీసుకురండి మరి ఏ దాంట్లో నేను వినియోగించుకోవాలో ఈ రాజ్య పరిపాలన నేను వినియోగించుకుంటాను ఖచ్చితంగా అన్నట్టుగా నెబుకద్నెజర్ రాజు వారికి అప్పగిస్తాడు ఏది నపుంసకులకు అధిపతి అయినా ఆయనకు అప్పగిస్తాడు అప్పగించిన తర్వాత ఇది ఆ సందర్భం జరుగుతుంది చాలా జాగ్రత్త కిందికి చూద్దామా అనుదిన 3 సంవత్సరాలు వారిని పోషించి 3 సంవత్సరాలు వాళ్ళు పోషింపవలను వారిని తన ఎదుట నిలబెట్టు వారిని తన ఎదుట నిలబెట్టవలను వీధిలో నుండి యూదుల్లో నుండి దానియేలు, దానియేలు అనన్య, అనన్య మిషాయేలు, మిషాయేలు అజర్యా అజర్యా అనువారు దానియేలు అనన్య మిషాయేలు అజర్యా అనువారు అనువారు ఉండేది. నలుగురు అండి యూదుల్లో నుంచి తప్పబడినవా చాలామంది ఉన్నారు ఈ నలుగురు ఎంచుకున్నాను అన్నమాట అక్కడ చెరసాల్లో పెట్టారు వీళ్ళని పోషించాలి 3 సంవత్సరాలు రాజు ఏ ఫుడ్ తింటాడో ఆ ఫుడ్డే ఎగిరికి అంత ఇవ్వద్దండి అమ్మయ్యా చెరసాల్లోకి వచ్చిన మంచి ఫుడ్డు జైలుకు పోతే అనుభవం ఎలా ఉంటుందండి జైలుకు పోయిన అనుభవం ఉందా నాకున్నది ఎందుకంటే నేనేం చేయలే అయినా కూడా పోయినా జాగల విషయమై ఒకసారి నేను సండ్ర జైలుకి వెళ్ళిన చర్లపల్లి జైలుకి వెళ్ళిన అక్కడ నేను 10 రోజులు ఉన్నా సండ్ర జైల్లో 10 రోజులు ఉన్నా ఉదయకాలం పూట వాళ్ళు 7:30 నుంచి 8 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు 9 గంటల వరకు తినేయాలి కప్పులాగా ఉంటుంది కప్పు ఇలా అన్నం పెట్టేసి ఆ కప్పు నీళ్ళ పెట్టేసి దాంట్లో బౌల్ ఉంటుంది అందులో చారా ఏదో ఒకటి ఇచ్చేది అన్నీ సప్పగా ఉంటాం మళ్ళీ 5 గంటలకే భోజనం చేయాలి అంతే మళ్ళీ సాయంత్రం 5 గంటలకు భోజనం చేయాలి మధ్యాహ్నం 1 గంట 3 పూటలు ఉంటుంది సాయంత్రం మళ్ళీ 5 గంటలకు భోజనం చేయాలి ఇక మళ్ళీ మధ్యాహ్నం ఏముండదు నీళ్ళు లాక్కుని ఆకలైనా సరే కానీ నీళ్ళు లాక్కుంటూనే ఉండాలి మన ఉదయం మీకు 7:30 నుంచి 8-9 గంటల వరకు అయిపోతాయి మొత్తం భోజనాలు అయిపోతాయి మన మధ్యాహ్నం 12:30 నుంచి 12 నుంచి 1 గంట వరకు భోజనాలు అయిపోతాయి మళ్ళీ 5 గంటలకు మళ్ళీ ఉంటాయి కానీ అన్నీ సప్పగా ఉంటాయి బియ్యం అనేది రాసిన బియ్యం మామూలు సన్న బియ్యం ఉండదు దొడ్డు బియ్యం ఉంటుంది పెడతారు సరిగ్గా తినబుద్ధి కాదు అన్నీ సప్పగానే ఉంటాయి ఇక కాలు చేతులు అన్నీ సచ్చుబడినట్టే ఉంటాయి ఇక ఏం ఉండదు ఇక అందులో ఉప్పు ఉండదు కారం ఉండదు సప్పగానే తినేది ఉంటుంది మనకంతా నోరంతా సచ్చుబడిపోద్ది ఏమి ఉండదు తెలుసా కడుపు నిండా తినలేవు ఇంత తినవరకల్లా వద్దే అనిపిస్తుంది అంతే తినలేం వేస్తుంటారు అంతా మన చిక్కగా ఉంటుంది పిండి ఏదో శనగపిండి ఏదో పోస్తుంటారు అచార్లా అలా వేస్తుంటారు అలా ఇక అది తినలేమండి చాలా ఇబ్బందికరం అదొక పెద్ద ఇదే ఇక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్నప్పుడు చెరసాల్లోకి తీసుకెళ్ళినప్పుడు మంచి ఫుడ్ నచ్చిన ఫుడ్ పెట్టరు అయినా కూడా వీళ్ళకి ఆ నలుగురికి ఆపర్చునిటీ వచ్చింది తినండి రాని గంతేయాలి కానీ వీళ్ళకు నియమం చూడండి భక్తి చూడండి చిన్నప్పటి నుంచి ఉండాలి భక్తి అందుకే చిన్నప్పటి నుంచి వెళ్ళి మరి ధర్మశాస్త్రం చదువుకున్న వ్యక్తి పండుకున్నప్పుడు లేచినప్పుడు త్రోపండి నడిచేటప్పుడు మోషే గారికి అయితే ఏదైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చిండో ఆజ్ఞలు బిర్రుగా పట్టుకున్న వాళ్ళు ఎవరు దానియేలు అనన్య మిషాయేలు అహజ్య వీళ్ళు ఈ నలుగురు ఆజ్ఞలు ఏమైపోయినాయి పట్టుకున్నారు నిషిద్ధమైంది పనికిరాని పుట్టు వీళ్ళు తినకూడదు ముట్టకూడదు అసలు ఎవరు వీళ్ళు చంపుతారు కదా చంపుకొని తింటారు వీళ్ళు తినే తిండి వేరు వాళ్ళు తినే తిండి వేరు సచ్చినాటి కూడా తింటారు వీళ్ళు సచ్చినాటి ముట్టకూడదు ఎవరు యూదులు ముట్టొద్దు చచ్చిపోయినట్టే అసలు ముట్టొద్దు వీళ్ళు ఏది పడుతుంది తినొద్దు వీళ్ళు ఏది పడుతుంది తింటారు అన్యులు రాజులు ఏది పడుతుందో తింటారు వీళ్ళకు నియమం ఇచ్చిండు మీరు 11వ అధ్యాయం మనకు లేవికాండం 18వ అధ్యాయం చూస్తే టోటల్గా ఏం తినాలో ఏం తినకూడదో మొత్తం కూడా ఇస్తాడు మొత్తం తినే పదార్థములు 11వ అధ్యాయంలో కూడా మనకు అవన్నీ లిస్ట్ ఇస్తారు మొత్తం ఏం తినాలి ఏం తినకూడదు మొత్తం అవన్నీ నిషిద్ధమైంది ఏది ఏం కథ ఆహార నియమాలు కూడా చెప్పిన వ్యక్తి అక్కడ మరి అన్నీ వీళ్ళకి తెలుసు ఎవరికి మిగతా యూదులు పోయిరండి నలుగురు మాత్రం పట్టుకురు ముఖ్యులను చూద్దాం మనం ముఖ్యులే వీళ్ళకు మంచి ఆపర్చునిటీ వచ్చింది చెరసాల్లోకి వెళ్ళిపోయినా కూడా రాజభోజనం తినే అనుభవం అంటే ఆ యోగం వచ్చింది యోగం పట్టిందని చెప్పొచ్చు అయ్యా నువ్వు ఏం తాగుతావు ఏం తింటావో తిను ఏం తాగుతావో తాగు రాజులు ఏం తింటారో అదే భోజనం పెట్టాలి 3 సంవత్సరాలు వాళ్ళకు పోషించాలి మంచిగా
అది వచ్చినప్పుడు చూడండి ఏమంటుండో చూడండి. తునప్రాయంగా వద్దంటారండి. గొంతు కత్తి పెట్టుకురు, వీళ్ళు గొంతు కత్తి పెట్టుకురు. చూడండి 8వ వచనం. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్షెస్సాజరు అనియు అనన్యాకు షద్రకనియు మిషాయేలుకు మెషకనియు అజర్యాకు అబద్యు కానీ అంటే పేర్లు కలిసేటట్టుగా ఈ పేర్లు కూడా మనోళ్ళు కూడా ఇప్పుడు ఏంటి పేర్లు కలిపేదాన్ని పేర్లు పెడుతుంటారు అన్నమాట. మొదటి పేరు ఒకటి పాత పేరు మనకు ఉందనుకోండి, ఆ పేరుకు ఈ పేరు కనెక్ట్ అయ్యేటట్టుగా చూసి పెడుతుంటారు. మరి గమనించండి, వీళ్ళని బట్టి అంటారు, పేర్లతో కాదు. బతుకు మారాలి మెయిన్ ఇంపార్టెంట్. పేర్లు పెట్టుకునే ప్రయోజనం ఏంటి? భక్తుల పేరు పెట్టుకునే ప్రయోజనం ఏంటి? వీళ్ళు ఇక్కడ పేర్లు మార్చుకున్నారు, వాళ్ళు మార్చిన తర్వాత ఏమంటుంటే కింది వచ్చిన చూడనా, రాజు భుజించు భోజనమునకు ప్రాణం చేయ ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను ఏంది చిన్నప్పుడేనండి. వీళ్ళకి ఏంటండి ఇదంతా? అక్కడ పోయిన తర్వాత రాజు చేస్తున్న ద్రాక్షరసం పానమునకు ద్రాక్షరసము తాగితే మేము అపవిత్రం అయిపోతాం, మాకు ఈ దుర్గతి ఎందుకు పట్టిందని వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరికి? ఈ నలుగురు మాత్రం ఆలోచిస్తారు, మనకు ఎందుకు ఈ దుర్గతి పట్టింది? స్వయం పాలన ఉన్న వాళ్ళము పరాయి పంచన పరాయి పాలనకి బానిసలుగా మనం ఎందుకు వచ్చినాం? ఈ దుర్గతి ఎందుకు పట్టింది మనకు? దేవునికి విరోధమైన అపవిత్రమైన పనులు చేసినాం, ఆజ్ఞలు మీరినాం, అతిక్రమించినాం, దానికి అనుభవిస్తున్నాం మనం. ఇప్పుడు కూడా మనం ఇలాగ బరి తెగించి తిన్నామా తీరని శిక్షకు వెళ్ళిపోతాం మనం. ఇక్కడైనా మన భక్తిని ఏందో మనం చాటుకోవాలి. దేవుని ఘనకీర్తిని ఎందుకు నిమిత్తం పంపించాడో, మనం చేసిన అపరాధానికి, మనం చేసిన అకృత్యాలకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చిండు. ఇక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవం గల దేవుడని ఆయన ఘనతను మనం ఇక్కడ చాటించే వారమై ఉండాలా. ఏదేమైనా సరే తిండి కాన్నే కంట్రోల్ చేసుకురండి. భక్తుల జీవితాలు చదువుతుంటే వండర్ అండి. మీరు గమనించండి, పరాయి పంచన ఉన్నారు, మనం చేసిన తప్పుకు దేవుడు పనిష్మెంట్ ఇచ్చిండు. ఇక్కడైనా మనం బుద్ధి తెచ్చుకొని ఇక్కడైనా సరే జీవం గల దేవుని పిల్లలని ఇక్కడ కూడా ఈ సామ్రాజ్యంలో, ఈ బబులోను సామ్రాజ్యంలో జీవం గల దేవుడు అని మారుమోగాలు ప్రతి ఒక్కరు నమ్ముకునేటట్టుగా, నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటట్టుగా విగ్రహారంతో నిండిపోయిన ఈ దేశాన్ని మొత్తం నిజదేవుడు, ఈ సృష్టికర్త, సమస్తాన్ని నిర్మించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని తెలియజేసే బాధ్యత మన మీద ఉంది. తిండి కాన్నే కంట్రోల్ చేసుకుందాం, వద్దు అనుకొని ఎమ్మటే మాకొద్దయ్యా మమ్ములను మేము అపవిత్రపరచుకోము. నువ్వు అపవిత్రుడువా బానిసకు నీకెందుకయ్యాన్ని? కోపంతో ఉండాలి. దేవుడా మమ్మల్ని బానిసగా తీసుకొచ్చినావు, ఏందయ్యా నువ్వు అని వీళ్ళు తిని తాగి తొంగోవాలి. అలాంటి పని చేయలే. దేవుని ఘనతను చాటాలి. ఇకనైనా సరే దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు మమ్మల్ని కంపల్సరీ. మేము మంచిగా ఉండాలి కంపల్సరీ. ఇక్కడ దేవుని కీర్తిని కొనియాడాలి. అక్కడన్నా దేవుని గురించి సగం బతకలే, ఇక్కడన్నా మనం బతికి చూపించాలిరా. అక్కడ అవిధేయులుగా ఉన్నాం, ఇక్కడైనా దేవునికి విధేయులుగా మారాలి అని వాళ్ళు రియలైజ్ అయ్యి భక్తిని పెంపొందించుకుంటున్నారండి. మాకు కొంత అపవిత్రులుగా మేము చేసుకోమంటున్నా. కింది వచ్చిన నాన్న కింది వచ్చిన దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా రిక్వెస్ట్ చేస్తుండు. వేడుకొనగా దేవుడు అబ్బా వీళ్ళు చెప్పిన వెంటనే దేవుడు నపుంసకుల అధిపతిని ఆపరేట్ చేస్తుంది. చూడండి, టీవీ కంట్రోల్ కనుక టీవీని మనం రిమోట్తో కంట్రోల్ చేసినట్ట ప్రతి మనిషి హృదయ అంతరంగాన్ని ఆపరేట్ చేస్తాడు దేవుడు. మీరు గమనించాలి. వీళ్ళు అక్కడ అడిగిర్రు అని హృదయాన్ని ఆపరేట్ చేస్తుంది. చూడండి, దేవుడు కలగజేసుకుంటున్నాడు. అమ్మో నా పిల్లలు రియలైజ్ అయిపోయారు, చెరసాల్లోకి వచ్చినా కూడా నన్ను మర్చిపోలే. భక్తిగా ఉండాలనుకుంటారు బిడ్డలు, వాడిని అడిగితే వాడిని కాదనకుండా వాడు ఏర్పాటు చేసేటట్టుగా వాని హృదయాన్ని ఏం చేస్తుంది చూడండి. నపుంసకుల అధిపతి హృదయాన్ని దృష్టికి దానియేలునకు అబ్బా కృపా కటాక్షము కరుణ
కృప ఏమైపోయింది? దయ పొందేటట్టుగా చేసేసిండు. అబ్బో వీళ్ళు అడిగింది న్యాయమే, పాపం వీళ్ళు ఏది అడగకూడదు ఏం అడుగుతలేరు, నిజమే కావచ్చు పాపం అన్నట్టుగా ఎమ్మటే ఆయన నుంచి కృప దయను పొందేటట్టుగా. ఎవరి నుంచి? అధికారి వల్ల ఏమొచ్చింది? దయా కృపను పొందేటట్టుగా ఆయన దృష్టికి వీళ్ళు దయ పొందేటట్టుగా కృప పొందేటట్టుగా దీనంగా అడిగిరండి. పాపం రిక్వెస్ట్గా అడిగిండండి, మంచి మాటకంగా అడిగా అయ్యా అని దీనంగా. సాత్వికమైన నాలుక ఏమైపోతాట? ఎముకలను నలగొడుతుంది. సాత్వికంగా మంచిగా అడిగిండి పాపం దానియేలు. అడిగే వరకు దేవుని కార్యం జరిగింది అక్కడ. దేవుడు ఏం చేసిండు? ఎమ్మటే నపుంసకుల అధిపతికి దృష్టికి ఏం చేసిండు? దయా కృప పొందేటట్టుగా చేసిండా లేదా? ఖచ్చితంగా దేవుడు ఆపరేట్ చేస్తాడా? చూడనా కిందికి. దేవుడు నపుంసకుల అధిపతి దానియేలు కృపా కటాక్షమును అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను మీకు అన్నపానములు నియమించే రాజు నియమించాడు, నేను జీతగానయ్యా, మరి తేడా వస్తే నన్ను ఉంచాడు అతడు అని ఇతడు అంటుండు. నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు ఉన్నవాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళందరికంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు. ఇగో అందరు వచ్చిరాయా, మరి మీ వీడున మీకు మీ వయసులో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, మరి వాళ్ళు రాజభోజనం చేస్తే వాళ్ళు మంచిగా ముఖాలతో ఇదైపోతారు, మరి మీరు చిక్కిపోయినట్టు అనిపిస్తే గో నన్ను నా రాజుకు నేను లోపడుతున్నా. ఖచ్చితంగా లోపడాలి. నపుంసకుల అధిపతి నేను లోపడుతున్నా, రాజుకు నేను భయపడుతున్నా. మరి ఏంటి? వాళ్ళ ముఖాలు మంచిగుంటే నీ ముఖాలు సరిగా లేకపోతే శిక్ష నాకు పడుతుంది కదా. ఎట్లా అడిగినప్పుడు దానియేలు మంచిగా ఒక మాట చెప్తుంది చూడండి. కింద వచ్చింది నాన్న. నా యజమానుడికి నేను భయపడుచున్నాను. మీ సమానమైన మీ వయసు బాలుల ముఖము మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడింది కదా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణమే పోదయ్యా. మీరు చెప్తారు కరెక్టే. ఆయన అతనుకున్న భయాన్ని తెలియజేసిండు. నేను రాజుకు లోబడుతున్నాను, భయపడుతున్నాను, మరి నా ప్రాణానికి ఆయన అయిపోద్ది. మీరు పెట్టలేదంటారు, ఇక్కడ జరిగిందంతా మీరు అపవిత్రులు అయిపోతారు, మాకు వద్దని నువ్వు అడిగింది సంగతి ఆయన ఏం చూడాడు, విచారించాడు. నువ్వు ఎందుకు పెట్టలేదని నన్ను అంటాడు, నా ప్రాణానికి ముప్పు వస్తుంది, దీనికి పరిస్థితి ఏందని అడిగినప్పుడు దానియేలు ఒక మంచి మాట అంటుంది చూడండి. 17 వచ్చాడు. నపుంసకుల అధిపతి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య అనువారు మీద 4 మీద నియమించిన నియమమునకు దానియేలుకి ఇట్లా నేను ఒక మంచి మాట అంటుండు. దానియేలు ఇక్కడ మనం బాగా గమనించాలి. ఒక మంచి మాట అంటుండు. భోజనమునకు అంటే శాఖ ధాన్యములు ఇవ్వండి, పానమునకు మంచినీళ్ళు ఇవ్వండి. మంచినీళ్ళు ఇస్తే చాలు, బాగా నీళ్ళు తాగమని చెప్తారు. నీకు కావలసినంత నీళ్ళు తాగితే ఏమంటారు, ఈ ముఖం మీద కూడా బొటిమలు అనేది, ఈ గుల్లలు అనేది రావు, నీళ్ళు అనేది ఉండాలి. నీ ఒంట్లో ఉన్న బాగా టెంపరేచర్ వల్ల, వేడి వల్ల ఏమైపోతుంది, అన్ని శరీరం మీద ఇవన్నీ వస్తాయి మొత్తం. అందువల్ల టెంపరేచర్ తగ్గించాలంటే, నీలో ఉన్న టెంపరేచర్ తగ్గించాలంటే నీళ్ళ శాతం ఎక్కువ అనేది తాగాలి అని చెప్తారు. మీరు గమనించండి. అందుకని నేనేమంటుండే ఎరికైనా దానియేలు కూడా, అయ్యా మాకు నీళ్ళు ఉండాలి, పానీయానికి ద్రాక్షరసం బదులుగా నీళ్ళు ఇవ్వండి, ఆహారం బదులుగా మాంసానికి ఫుడ్డుకు బదులుగా శాఖాధాన్యములు ఇవ్వండి అన్నాడు. ఇవ్వన్నాడు. 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి. జస్ట్ కింది వచనం చూడండి. దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించండి. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనమునకు చూడండి, రాజు నియమించిన భోజనం తిన్న బాలులను, ఇగో మేము కోరుకున్న ఈ శాఖాధాన్యములు నీళ్ళు తాగిన మమ్ములను 10 దినములు, ఆయన 3 సంవత్సరములు అంటుండు. 10 దినములు నువ్వు పరీక్షించు. తేడా నీకు స్పష్టంగా తెలియకపోతే నువ్వు అన్నట్టు చేస్తాం, ఓకేనా అన్నాడు. 3 సంవత్సరాలు ఉంది టైం, 10 దినాలే అంటారు కదా, న్యాయమైన కోరిక. ఇక్కడ నా అండర్లో జరిగేది ఇదంతా. రాజు వచ్చేది చూడడు,
10 దినాలంటే పర్వాలేదు, చాలా తక్కువ షార్ట్ పీరియడ్లో వీళ్ళు కోరుకుంటారు. వారం రోజులు 10 రోజులు అంటుండ్రు కదా, సరే వీళ్ళు అన్న మాట ప్రకారంగా మనం చేద్దామనుకోని కూడా నపుంసకుల అధిపతి కృపా దయ కూడా వీళ్ళ మీద కలిగింది కనుక వీళ్ళన్నట్టే సాక్యధాన్యాలు ఇస్తారండి. వీళ్ళ మొఖాలు మెరిచిపోతాయి, వాళ్ళ మొఖాలు పాము తిన్న మన్ను తిన్న పాములాగా అయిపోతాయి, మొత్తం ఉబ్బిపోతారు. మొత్తం వాళ్ళందరూ రాజభోజనం తిన్న వాళ్ళు వీళ్ళ మొఖాలు మొత్తం ఏమైపోతుంది, తేజస్తో మొత్తం ఇదైపోతుంది మొత్తం. మీరు గమనించండి, ఒక ఫుడ్ కానీ కంట్రోల్ ఉన్నారు. వీళ్ళు మెప్పించిన దేవుని హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు, వీళ్ళు భక్తిని కోరుకున్నాడు. భక్తిహీనతగా మేము ఉన్నాగానే దేవుడు ఇక్కడ అప్పగించాడు. ఎక్కడైనా సరే దేవుని మహిమ కోసం మేము పనిచేయాలి. మేము ఎవరము, మేము ఎక్కడి నుంచి వచ్చిన వారం, మా ఆచార వ్యవహారాలు ఏంటి, మేము దేనికి లోపడతాము, మేము దేనికి తల ఉంచం భూమి మీద, అపవిత్రమైన వాటిని దేన్ని ముట్టుకోము, ఆకలికైనా మేము చచ్చిపోతాం, కానీ దాన్ని మేము ఏది మా నోట మేము పెట్టము. బా ఎంత నిబద్ధత కలిగి ఉన్నారు చూడండి. భక్తి అంటే ఇదండి. మరి క్రైస్తవులకు ఈరోజు ఉందండి, ఓట్లు అమ్ముకుంటారు. ఒక ఆయన మేధావి చెప్పిండు, ఏమైనా ఓటును నమ్ముకున్నట బిడ్డను నమ్ముకున్నట్ట, ఓటును నమ్ముకుంటున్నట బిడ్డను నమ్ముకున్నట్టట. బిడ్డను అమ్ముకుంటారా అండి? బిడ్డను అమ్ముకుంటారా? సంసారం చేయడానికి అంటే మంచిగా ఎలా ఉన్నారు ఏం కథ, కుటుంబాన్ని చూసి వ్యవహారం చూసి ఎలాంటి చెడు అలవాట్లు లేని వ్యక్తిని చూసి నా బిడ్డని ఇస్తే మంచిగా కుటుంబం ఎలా ఉంటుంది, అలా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మంచిగా వెనక ముందు చూసి ఆలోచించి, ముఖ్యంగా పిల్లగాడు ఎలాంటి వాడు, వాడు తాగుపోతా తిరిగిపోతా ఎలాంటి చెడు వ్యసనాలు ఉన్నాయా అనేది ఎంక్వైరీ చేసుకొని 100 ఏళ్ళ జీవితాన్ని ఉట్టినే అప్పగించొద్దు అనేది తల్లిదండ్రులు బాగా ఆలోచించి అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను ఏం చేస్తారు, పనికిరానికి ఇస్తారా, మంచోనికి ఇస్తారా, ప్రయోజనకి ఇస్తారా? మంచి ప్రయోజకుడికి ఇస్తారు, అంతే కదా. మీరు గమనించండి, పనికి మాలోని తాగుబోతునికి గుండాగానికి రౌడిగానికి ఓట్లు వేస్తారా అండి? అమ్ముకుంటున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు అమ్ముడుపోతున్నావు, నీ జీవితం అమ్ముడుపోతున్నావు. 5 సంవత్సరాలు బానిసవు, ప్రశ్నించే తత్వం ఉండదుగా. ఆడిచ్చే 2000 3000 ఎన్ని రోజులు ఉంటాయి నీకు? ఎన్ని రోజులు ఉంటాయండి? శంషాగిరి అని ఒక పుస్తకం రాసిండు, కాశీం అని, అంబేద్కర్ గారు గురువు కాశీం అని శంషాగిరి అని ఒక బుక్ రాసిండు ఆయన. మీరు గమనించండి, ఆయన చెప్పిన మాట ఏంటి, ఒరే బాబు ఓటుకి అమ్ముకోవద్దు, ఓటు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మంచిగా స్వచ్ఛందంగా వేయాలి, డబ్బులు అస్సలు తీసుకోవద్దు. ఎంత డబ్బు ప్రవాహం అనేది ఉండకూడదండి. లంచాలు ఇవన్నీ మనుషులను బానిసలు, ఏదో కోటర్ సీసకు కానీ బిర్యానీ ప్యాకెట్కి కానీ అమ్ముకుంటారు. లోకమంతా తెలియకపోతుందని అమ్ముకుంటారండి. క్రైస్తవులు కూడా అమ్ముకుపోవడం దురదృష్టకరం. క్రైస్తవులు కూడా అమ్ముడుపోవడం దురదృష్టకరం. యోసేపు క్యారెక్టర్ ఉందా? ఈ దానియాలు తిండి కానీ వద్దంటుండు, శాఖాధాన్యాలు ఈ పరీక్షించమండు, ఎమ్మటే పరీక్షించమని కోరిక కోరంగానే నపుంసకుల అధిపతికి ఏం చేసిండు, దేవుడు కలగజేసుకుండు. వీళ్ళ మీద మనసు తిరిగింది మొత్తం. అమ్మ ఓకే పర్లేదు, ఇచ్చిండా, శాఖాధాన్యాలు ఇచ్చిరు, మంచినీరు ఇచ్చిరు. మంచినీరు శాఖాధాన్యాలు తిన్నోళ్ళు మెరిచిపోయిరు. వీళ్ళందరూ మన్ను తిన్న పాములాగా ఏమైపోయారు, మొత్తం ముఖాలను ఉబ్బిపోయి మొత్తం అందవికారంగా మారిపోయారు. మొత్తం వీళ్ళు మాత్రం ఇదైపోయారు. మొత్తం 4, మీరు గమనించండి, 4. 6వ అధ్యాయం చూడండి. ఇందులో 6వ అధ్యాయం చూసుకొని ముగించుకుందాం. 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయానికి రండి. చిన్నప్పటి నుంచే ఉన్నాడు, పరిపాలనలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు చూడండి, ఏమంటుండ ఆయన. మొదటి వచనం, దర్యాదేశు కాలంలో ఈ సందర్భం జరిగింది. 6వ అధ్యాయానికి వచ్చే వరకల్లా దర్యాదేశ్ కాలంలోనండి. ఈ కాలం వచ్చేసింది, దర్యాదేశ్ కాలంకి వచ్చింది. నెబుకద్నెజర్ అయిపోయింది, కోషేరు అయిపోయింది, బెల్షస్సర్ అయిపోయిండు. ఈ అధ్యాయానికి వచ్చే వరకు బెల్షస్సర్ కూడా అయిపోయిండు. దర్యాదేశు కాలానికి వచ్చేసినాం మనం. చూడండి, తన రాజ్యం అంతటిపైన అధిపతులుగాను ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యాదేశుకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. 120 మందిలో ఎంతమంది అట? ముఖ్యుడు అంటే ఏంటి? 119 మందిలో ఏమైపోయాడు? ముఖ్యుడు అయిపోయిండు. ఒక్కడు 120 మందిలో ముఖ్యుడు అయిపోయిండండి. ఎవరు?
దానియేలు ఎందుకు? ఇతను లంచం తీసుకునేవాడు కాదు, రాజుకు ద్రోహం చేసేవాడు కాదు. కరెక్ట్గా నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ న్యాయంగా ఉండాలండి. ఉంటారా? ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తారు, ఉంటురా? క్రైస్తవ సాక్ష్యాన్ని నిలుపుకుంటురా? పరాయి పంచనో ఉన్నాడు ఈయన, కానీ అందరు రాజుల దగ్గర పనిచేసిండు. అందరు రాజుల దగ్గర పనిచేసింది. బెల్షస్సర్ దగ్గర ఉన్నాడు, నెబుకద్నెజర్ దగ్గర, దర్యావేషు. ఈ కాలాల్లో ఉండి మీరు గమనించండి, పరిపాలనలో ఉన్నాడు ఈయన. ఎక్కడ గింత లంచం కానీ గింత కూడా లేదు. 3 దినాలు ముమ్మారు అంటే రోజుకు 3 దినాలు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు దానియేలు. ఒకని దగ్గర ఏ లంచం కూడా తీసుకోలే. చదువుకున్నాం కదా పాత నిబంధనలు. సమూయేలు గారు ఎలా ఉన్నారు? 12వ అధ్యాయం ఏమన్నాడు? మీ వద్ద ఎవరి దగ్గర ఏమన్నా తీసుకున్నా, నేను తలనరిసిన వృద్ధుణ్ణి, నా బాల్యం నుంచి వెళ్ళి వృద్ధాప్యం వరకు నా నడవడిక మీకు అందరికీ తెలుసు. తెరిచిన పుస్తకం, పాలు విడిచిన వెంటనే నా తల్లిగారు తీసుకొచ్చి ఈ మందిరంలో వదిలిపెట్టింది. ఇక్కడనే ఎదిగాను, ఏలి దగ్గరనే. మరి నా నడవడిక మీ అందరు గుర్తే. ఇశ్రాయేలు పెద్దలారా మీ అందరు గుర్తే. ఎవని ఎద్దునైనను, గాడిదనైనను, ఎండినైనను, బంగారమునైనను, ఎవని దగ్గర పొలము ఏదైనా ఆశించినా తీసుకున్నానా? మొలా అలాగల నేను తీసుకొని ఉంటే అభిషేకించమని చెప్పాడు దేవుడు. సౌలు నేను అభిషేకించిన, ఆ రాజే నా మీద నేరం మోపారిగా అతని సాక్షిగా పెట్టి నేను ప్రమాణం చేస్తున్నా. అయ్యా నువ్వు చాలా గొప్పోడు అని సకల సమాజం మొత్తం ఒప్పుకుంది. సమూయేలుకు సర్టిఫై చేసింది, అరే నువ్వు చాలా గొప్పోడు అయ్యా అని. మరి ఈరోజు క్రైస్తవులను చాలా గొప్పోలని వీరని సమాజం గుర్తించేటట్టుగా బతురా? బతకకపోతే ఎందుకండి క్రైస్తవ జీవితం? వ్యర్థం కాదా? బతకకపోతే వ్యర్థం కాదా? ఆనాడు సమూయేలును ఏం చేసిరు? సర్వ సమాజం మొత్తం, ఇశ్రాయేలు పెద్దలందరూ మొత్తం సర్టిఫై చేసిరు, నీతడు నీతిమంతుడు, నీ అంత గొప్పోడు ఎవరు లేడయా అన్నారు. దానియేలుకు చెప్పారు, నువ్వు చాలా గొప్పోడువా, 120 మందిలో ముఖ్యుడు. అంటే 119 మంది కంటే ముఖ్యుడు ఈయనేగా. 19 కంటే 120 మంది కదా, అందులో నెంబర్ 1 స్థానంలో ఎవరు ఉన్నారు? ఎందుకున్నాడు? ఆయన క్యారెక్టర్, ఆయన పరిశుద్ధత, ఆయన హోలీనెస్, అంత భక్తి జీవితం మీరు గమనించండి. ఎక్కడ లంచానికి లోపడలేదండి. కింద ఉంటుంది చూడండి, కింద ఉంటుంది చూడండి. ఇంకేమంటాడు? చదువునాను టకటక. ఈ దానియేలు రాజునకు నష్టం కలగకుండా, నువ్వు ఎక్కడ పని చేస్తావు అక్కడ నష్టం కలగదు. నష్టం కలగకుండానట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్క అప్పచెప్పవలెను. రాజ్యం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడ కూడా ఇంత అవినీతి లేకుండా ఉండాలి. అన్నిటి పరిరక్షకుడుగా ఉన్నాడు. మొత్తం అన్ని డిపార్ట్మెంటల్లో ఏలు పెడుతుండు, మొత్తం చూస్తుండు. మొత్తం ఎవ్వనికి కొరకరాని కొయ్యగా మారి, పక్కలో బల్యంలాగా కొరకరాని కొయ్యలాగా మారిపోయాడు. ఎవరు? దానియేలు. రాజుకు నమ్మకస్తుడు. ఇంత కూడా తేడా రావద్దే, పైసల్లో కానీ ఎక్కడ లెక్క ఉండదు, అవినీతి జరగొద్దు, భూ కబ్జాలు ఉండొద్దు. ఆ రాజుకు కట్టే పన్ను ఏదైతే ఉందో కడుతుర్రో మొత్తం దాంట్లో ఎక్కడ కూడా తేడా రావద్దు. నువ్వు ప్రతి ఒక్కటి జీతంతోనే బతకాలి. లంచానికి అనేది స్థానం ఉండొద్దు. మొత్తం అందులో పర్ఫెక్ట్గా ఎవరున్నారు? దానియేలు. దాన్ని మెచ్చే దర్యావేషు అందరిలో 120 మందిలో ముఖ్యుడిగా ఇతన్ని పెట్టుకుండు. 119 కంటే ముఖ్యుడిగా ఉన్నాడుగా. ఎంత నమ్మకంగా ఉండండి, పెట్టుకున్నాడు ఒక రాజు. కింది వచ్చిన ఈ దానియేలు క్రైస్తవులు అందరికీ వర్తించాలండి. అతి శ్రేష్టమైన బుద్ధి, అతి శ్రేష్టమైన సుబుద్ధి కలిగి ఉండాలండి. మంచి బుద్ధి ఉందా? ఓట్లేస్తున్నారు, ఏ పార్టీకి కొమ్ము కాస్తుండు క్రైస్తవుడు? పార్టీలతో నీకెందుకురా నాయన, పార్టీలతో మనకెందుకండి? ప్రార్థన చేసుకొని ఖచ్చితంగా నీ మనస్సాక్షి నీకు ఒకటి అంటుంటుంది, జ్ఞానం. ఎవరికి చెప్తే బాగుంటుంది ఏం కథ అని. అప్పుడు పోయాయి ఒక పార్టీకి కొమ్ముగా పని మనకెందుకు? వానికి అమ్ముడు పోయి ఈయనకి అమ్ముడు పోయి ఈయనకి వానికి ఎందుకు? వాని దగ్గర పైసలు తీసుకొని అమ్ముడు పోతావా? దౌర్భాగ్యులు. ఇలాంటి పని చేయవద్దు అసలే. మంచి ఏంది మిక్కిలి శ్రేష్ఠ బుద్ధి, మంచి బుద్ధి అండి. అది శ్రేష్ఠ బుద్ధి గలవాడై ఉండి అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందినవాడై గనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించింది. ఇతడు నెంబర్ 1 అన్నిటిలో.
ఇక్కడ ఇప్పుడు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పుకోవాలి. ఎవరి గురించి? క్రైస్తవుల గురించి. ఈ వర్గం నెంబర్ 1 భక్తిలో కానీ వాళ్ళ విశ్వాసంలో కానీ ఎక్కడ ఉన్నా వీళ్ళు నమ్మకంగా ఉంటారు. ఉద్యోగంలో ఉంటే వీళ్ళు లంచాలు తీసుకోరు, వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు నిలుపుకుంటారు. పర్ఫెక్ట్ వీళ్ళు అన్నిటిలో నమ్మకం. ప్రభుత్వం సెక్టర్లో ఉంటే వాళ్ళు ఎక్కడ లంచాలు తీసుకోరు, ప్రభుత్వానికి ఎక్కడ గండి కొట్టరు, ప్రభుత్వ ఆదాయానికి పర్ఫెక్ట్గా ఉంటారు. ఇలాంటి వాళ్ళని నియమించాలి. అందరు ఉంటే అందరు లంచాలు బళ్ళ కింద చీలు పెట్టే వాళ్ళే ఉన్నారు, అందరు విశ్వాసుల్లో ఉంటుండొచ్చు కాక, కానీ వీళ్ళు మాత్రం నీతిగా ఉంటారని ఒక్క అధికారిని గుర్తించిండా క్రైస్తవుడా? గుర్తించిండా? ఏ ప్రభుత్వం గుర్తించింది? నీ పై అధికారులు గుర్తించిరా నిన్ను? వీళ్ళు నమ్మిన విశ్వాసం గొప్పది, వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీళ్ళు దేవుడు అంటారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు ఏదైతే ప్రార్థన చేస్తారో, ఏ దేవుని గురించి చెప్పారో ఆ దేవుడు చెప్పిన దేవునికి తగ్గట్టే వీళ్ళు బతర్రా. నిజమైన విశ్వాసం అంటే వీళ్ళు నిజమైన దేవునికి తగ్గట్టు వీళ్ళు బతున్నారు. వీళ్ళు చెప్పే మాటలకు బతికే బతుకుకు కరెక్ట్ ఉన్నదండి అని ఓడంగా చెప్పకుండా అలాప్పుడు ఎందుకు బతకాలని మరి క్రైస్తవ జీవితంగా? వేస్ట్ కదా అలా బతకకపోతే. సాక్షి జీవితం ఎందుకండి? ఒక్కడైనా పై అధికారులు చెప్పుకునే స్థాయిలో ఉన్నారా చెప్పండి. వీళ్ళు క్రైస్తవులు దానియేలు గురించి అందరికంటే మొత్తం ఇతను మాత్రం నియమిస్తేనే అందరు సెట్ అయిపోతారు. అన్ని డిపార్ట్మెంట్లలో ఇతడే ఉండాలి, అన్ని శాఖలలో అన్ని మంత్రి శాఖల్లో ఇతను ఏలు ఉండాలి ఖచ్చితంగా. అన్నిటిని రివ్యూ చేయి. దానియేలు నువ్వు మాత్రమే పర్ఫెక్ట్ మ్యాన్, నువ్వు మాత్రమే కరెక్ట్ ఉంటుంది, నువ్వు ప్రభుత్వానికి ఎలాంటిది నువ్వు మేలు చేస్తావు ఖచ్చితంగా, సమగ్రంగా విచారణ జరుపుతావు ఖచ్చితంగా, నీతి న్యాయాలు ప్రతి పేదవానికి న్యాయం జరుగుతుంది, ప్రతిదీ నీ దగ్గర ఏది నువ్వు దేనికి లొంగిపోవు, దేవునికి మాత్రమే భయపడే వ్యక్తి నువ్వు. మనుషులకు మన్ననలకు, మనుషుల మెప్పులకు, మనుషులకు నీరాజనలకు నువ్వు పడిపోయే వ్యక్తివి కాదు. దేవునికి మాత్రమే తలంచేవాడివి, దేవునికి మాత్రమే భయభక్తులు కలిగే క్రైస్తవుడిగా బతికితే క్రైస్తవులను చాలా గొప్పగా ఉండండి. దౌర్భాగ్యం ఏం దొరికేనా? క్రైస్తవుడు కూడా అమ్ముడుపోతుంది. ఒక్క పూట తిండి కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకుని చూసినారా? ఎవరు? 12వ అధ్యాయం 16 వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12:16. ఎంత దౌర్భాగ్యం తెలుసా? క్రైస్తవులు ఓట్లు అమ్ముకుంటారండి, అబద్ధాలు ఆడతారండి, పుండకోరు మాటలు మాట్లాడతారండి. మీరు గమనించండి, ఇష్టం వచ్చినట్టు మాటల్లో తప్పిదము, చూపుల్లో తప్పిదము, బతుకుల్లో తప్పిదము, సాక్ష్యం లేని జీవితము, అంత మొత్తం అన్ని పట్టణాలను నియమించిన అన్నాడు దేవుడు. ఏది దర్యాదేశకు అయిపోయింది ఆయనకు. చూడనా? ఒక్క పూట కూటి కొరకు ఏం కోసం? ఒక్క పూట తిండి. అది ఏంటి? మాంసం కూడా కాదు, మళ్ళా ఎర్రని చిక్కుడుగాయల కూర కోసం ఏమైపోయాడు? జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్న భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండో చూసుకోరా క్రైస్తవుడు అంటుండు. భ్రష్టుడు వ్యభిచారా? తిండి కోసం అమ్ముకుంటున్నా? ఒక్క పూట తిండి కోసం ఆడు మారు మనసు పొందడం. కిందికి వచ్చిన చదివినాను. ఏశావు ఆ తర్వాత అమ్ముకున్న తర్వాత తునప్రాయంగా జ్యేష్ఠత్వ హక్కును విలువను తెలవకుండా తునప్రాయంగా కాళ్ళతో తన్నేసుకొని దేవుని అంటే ఫస్ట్ పుట్టిన కుమారునికే ఉంటుంది అంతా, తెలుసా? కానీ అదంతా పోయింది. దేవుని ప్రణాళిక అనుకోండి, కానీ అది ఏమాత్రం ఒక్క పూట తిండి అది లేకపోతే చచ్చిపోతాడా? చచ్చిపోడు. అన్నా హజారే అని ఆయన ఎన్ని రోజులు చేసినాడు ఉపవాసం? ఎన్ని రోజులు చేసినాడు? సుమారు 40 రోజులు చేసిండండి ఆయన. 40 రోజులకు ఎక్కువనే ఉపవాసం చేసిండు, ఏమాత్రం ఆయన ఇది చేయకుండా. లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే ముసలాయన. మీరు గమనించండి, కేజ్రీవాల్ అంటే ఆయన అప్పుడు ఆ అన్నా హజారే ఆ లోక్పాల్ బిల్లు గురించి అక్కడ ఆ ఉద్యమం నుంచెల్లే కేజ్రీవాల్ లేచి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి చీపురు కట్టతో ఊడ్చేయాలి మొత్తం అని ఆయన శిష్యుడే. అన్నా హజారే శిష్యుడు ఆయన. ముసలాయన ఇంతే ఉంటాడు, యోగా చేస్తాడు, గట్టోడే, కానీ ఉపవాసం ఉన్నాడు లోక్పాల్ బిల్లు కోసం. ఖచ్చితంగా పార్లమెంట్లో ఇవన్నీ ఉండాలి, వీళ్ళంతా తప్పించుకుంటారు, ఇది జరగాలనేది ఖచ్చితంగా ఆయన పట్టుపట్టి ఉంటే ఆయనతో నుండి చేరి ఆ ఉద్యమం నుంచి లేచి ఒక పార్టీ పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఢిల్లీలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు పంజాబ్లో కూడా ముఖ్యమంత్రి ఈ పార్టీ తరపుగా ఆయన, తెలుసా? 40 రోజులు ఏం తినకుంటుండండి ముసలుడు, గట్టోడు. ఒక పూట తిని కోసం చచ్చిపోడు, తెలుసా? ఒక్క పూట తినకపోతే చచ్చిపోడు. ఒక్క పూట తిండి కోసం జ్యేష్ఠత్వం హక్కున్నా అమ్ముకున్నా అప్పుడు ఇంకెక్కువ రోజులైనా బతరు, తెలుసా? ఉపవాసం. దావీదు ఎన్ని రోజులు ఉండండి?
దావీదు 7 రోజులు ఉంటాడు, 6 రోజులు మొత్తం వారం రోజులు ఉంటాడు ఉపవాసం, ఏం తినకుంటుంటాడు. అందరూ వచ్చి బలంగా లేపినా కూడా లేవడు, అలాగనే పడి ఉంటాడు కొడుకు చచ్చిపోయినప్పుడు, ఉపవాసం ఉంటాడు. కానీ ఏం కాలే, 40 రోజులు ఉపవాసం ఉంటాడు. ఎవరు? మోషే గారు 40 రోజులు ఉంటాడు తెలుసా? యేసుక్రీస్తు కూడా 40 రోజులు ఉంటాడు ఉపవాసం. బతారు, చచ్చిపోరు 40 రోజులకే. అది బైబిల్ నిరూపించింది. మీరు గమనించండి. ఒక్క పూట తిండి అండి, ఒక్క పూట తిండి కోసము తట్టుకోలేక హక్కును అమ్మేసుకున్న ఏమండు మంచోడండా, ఓటు నమ్ముకున్నా, సాక్ష్యాన్ని నమ్ముకున్నా, ఇవన్నీ కోరితే నువ్వు భ్రష్టుడు అన్నాడు. నీకు ఇక పరలోకం ఉండదన్నట్టుగానే ఉంటుంది అక్కడ. మీరు బాగా గమనించండి. కింది వచ్చిన చూడనా. ఆ తర్వాత దేవుని నుంచి ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచిండు బాగా. ఆకులు కాలినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకునే రకం ఇదే సామెత. కన్నీళ్ళు విడుస్తుండు, అవకాశం ఇచ్చిండు, ఎన్నో అవకాశాలు ఇచ్చిండు. మొత్తం ఏం చేసిండు? మొత్తం ఇచ్చిన అవకాశాలు మొత్తం చేజారు ఇడుచుకుండు, మొత్తం భ్రష్టుడు అయిపోయిండు. వ్యభిచారైన మీలో ఎవడైనా ఉండడో చూసుకోండి అంటుండు. తర్వాత మారు మనసు పొందడానికి కన్నీళ్ళు విడుస్తూ వెతికిండట, పాపం వెతికిండట. అవకాశం చేజారు ఇచ్చినాక వెతికితే ఏమొస్తుందండి? కన్నీళ్ళు విడుస్తూ తిరిగిండు. అవకాశము నల్లక ఏమైపోయాడు? విసర్జింపబడినని జ్ఞాపకం చేసుకోండి. విసర్జింపబడ్డాడు. ఎవరు? సాక్ష్యం లేని జీవితాన్ని గడిపిన క్రైస్తవుడు. లంచాలు తీసుకొని, ప్రభుత్వం సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు లంచాలు తీసుకున్నా, ఈ ఓట్లెత్తందుకు లంచాలు తీసుకున్న, డబ్బులు తీసుకున్నా, వీళ్ళందరూ ఏశావు తమ్ముళ్ళు. ఏశావు లాగానే భ్రష్టులు అయిపోతారు, నిత్య జీవానికి అపాత్రులు అయిపోతారు. తెలుసా? లంచం తీసుకున్నా, సాక్ష్యం కాపాడుకోకపోయినా, ఇవన్నీ ఉన్నా వాడు ఒక్క పూట నువ్వు ఒక్కరోజు ఆ 2000కు, 1000 రూపాయలకు, 500కు ఓటు అమ్ముకుంటే నువ్వు భ్రష్టుడువే అంటుండు. నువ్వు వ్యభిచారివి. ఈ లోక స్నేహము దేవునితో వైరము. వ్యభిచారులారా అన్నాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? యాకోబు పత్రిక చెప్పలే? వ్యభిచారులారా అయిపోతారా? ఓటు అమ్ముకున్నాడు అయిపోతాడు, పైసలు తీసుకుని ఓట్లు వేసుకున్నాడు అయిపోతాడు. నిక్కచ్చిగా ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. వ్యక్తులు చూడకుంచుకోవచ్చు కాక పరమందున్న దేవుడు చూస్తలేడు. 66 పుస్తకాలు ఉట్టికని ఇచ్చిండు రాసి. నీ ఇష్టానుసారంగా నువ్వు బతకమని ఇయ్యలే, ఆయన ఇష్టానుసారంగా నువ్వు బతకమని ఇచ్చిండు. నీ ఇష్టానుసారంగా బతకడానికి మనది కాదయ్యా ఈ జీవితము. నిన్ను విలువ పెట్టి కొన్నాడు, నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి కొన్నాడు. మొత్తం మనం మన సొత్తు కాదు, ఆయన సొత్తు. ఆయన కొనుక్కున్నాడు. మనం భ్రష్టులమైపోయి అబద్ధాలాడి మన ఓటు అమ్ముకొని మనం విశ్వాస భ్రష్టులమైపోతే ఏ బిచారులు అంటాడు, భ్రష్టులు అంటాడు. మీరు నిత్య జీవానికి అపాత్రుడు, గెట్ అవుట్. మీరు పరలోకానికి అనర్హులు అంటాడు దేవుడు. తెలుసా? ఓటు అమ్ముకున్నవా, లంచం తీసుకున్నవా, ప్రభుత్వంలో పనిచేస్తున్నా లంచం తీసుకున్నా, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉండి ఓటు హక్కు స్వచ్ఛందంగా వేయాలండి. పోయి స్వచ్ఛందంగా ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా ప్రార్థన చేసుకో. నీ హృదయంలో దేవుడు ఇస్తాడు ప్రేరణ. పోయి చెయ్యి, అట్లా చేయి. కానీ దౌర్భాగ్యం, ఒక డబ్బులు ఎందుకండి మనకు? వాడు ఇచ్చే డబ్బులు ఎన్ని రోజులు అవుతాయి? అది రక్తపు కూడు. అది ఎవరు చెప్పట్లేదు. పాస్టర్లు ఒక గ్రూపులుగా అయిపోయి పార్టీలో కొమ్ముగా వస్తున్న దౌర్భాగ్యులు ఉన్నారు. బైబిల్ ఒక్కరిని కూడా అర్థమవుతుంది సరిగా. దేవుడు చెప్పిన నీతిని ఇజ్జతురు, సుబుద్ధిగా, మరీ శ్రేష్టమైన బుద్ధి, సుబుద్ధి కలిగి ఉండాలి. మంచి బుద్ధి, ఆ బుద్ధి దేవుడు మెచ్చేటట్టుగా ఉండాలి. దేవుడు ఇప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. నువ్వు మంచిగా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా నీకు సపోర్ట్గా ఉంటాడు. ప్రాణదాయకుల అధిపతి తిండికానే వాళ్ళు గొంతు కత్తి పెట్టుకురు. తిండికానే బాల్యం నుంచెల్లే వాళ్ళు గొంతు కత్తి పెట్టుకురు. అవకాశాలు మొత్తం కళ్ళ ముంగడికే వచ్చినాయి. అవకాశాలు మొత్తం చేజారి డిస్కురు. వద్దు, ఎన్నో అవకాశాలు ఇచ్చింది దేవుడు. మేము పాడు చేసుకుని భక్తిహీనంగా బతికితేనే దేవుడికి గది పట్టించింది మాకు. ఇక్కడైనా మేము సరిగ్గా బతకకపోతే మాకు ఇక పరలోకం ఉండదు, మాకు నిత్య జీవం, నరకానికి మేము వెళ్ళిపోతాం. అమ్మో, బాధతో వేదనతో భక్తిని కనపరిచారు మొత్తం. ఆ ప్రభుత్వ చట్టంలో ఉండి కూడా అంత రాజుల చేత కొనియాడపడిరు. దేవుని ఘనకీర్తిని పరాయి పంచలో కొనియాడబడిందంటే మీరు తెలుసా? మరి ఇక్కడ ఎవరు పొగుడుతురు? అరే క్రైస్తవులు అంటే మంచోళ్ళు ఉన్నాడు. ఏ అధికారి చెప్తుడు? ఈ కలెక్టర్ లంచం తీసుకోడండి, ఈయన క్రైస్తవుడు అండి, ఇగో ఈయన ఎస్ఐ అండి, ఈయన కమిషనర్ అండి, ఈయన క్రైస్తవుడు అండి, వీళ్ళ భక్తి చాలా గొప్పదండి, ఈయన దగ్గర పోతే ఎలాంటిదైనా ఖచ్చితంగా ఈయన దేవుని న్యాయాన్ని బట్టి కరెక్ట్గా న్యాయం చేస్తాడండి, ఏ ఒత్తిళ్లకు లొంగడండి, ఈయన న్యాయానికే లొంగుతాడండి
అని ఒక్కరి గురించి అయినా చెప్పంగా ఈ చెవులతో విన్నారా అండి మీరు? క్రైస్తవుల సాక్ష్యాలు ఎంతమంది లేరు ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగాల్లో క్రైస్తవులు? ఒక్కరి గురించి అయినా విన్నామా? లోకంలో అందరూ గుంపులో కలిసిపోతున్నారు మొత్తం. ఈ దొంగలందరూ తోడేలో గుంపు అనేది క్రైస్తవులకు జ్వరబడింది. పైకి మాత్రం గొర్రె, లోపల మాత్రం కుర్రమైన తోడేలు. అంటే అర్థమైంది, దాచుకోవాలి, దాచుకోవాలి, పిల్ల తరాలకు సంపాదించి పెట్టుకోవాలి. కోరికలు చంపుకున్నవాడు క్రైస్తవుడు తప్ప కోరికలు పెంచుకున్నవాడు కాదు. సాక్ష్యం నిలుపుకున్నవాడు క్రైస్తవుడు తప్ప సాక్ష్యం లేక జీవించిన వాడు నరకానికి పాత్రుడు. ఎలక్షన్లు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. నీ సాక్ష్యం ఏందో నువ్వు నిలుపుకోవాలి. ప్రభుత్వాలు గుర్తించేటట్టుకుందా? మైనారిటీ కానీ నువ్వు ఎలా ఉండాలి? రోషంగా ఉండాలి. అందరి హృదయాలు నీ వైపు తిరగాలి. ప్రభుత్వాలు మొత్తం ఒక్కసారి ఇలా చూడాలి. అబ్బా నీతిమంతులు అంటే వీళ్ళరా, వీళ్ళ దగ్గర ఉన్న కాడ క్రైమ్ జరగదు, వీళ్ళు నమ్మకస్తులు, ప్రతిదీ పన్ను కడతారు, ప్రతిదీ మంచిగా ఉంటారు, ఏదున్నా నీతి న్యాయములు జరిగిస్తారు, వీళ్ళురా అసలు ఉండేవాళ్ళని ప్రభుత్వం మొత్తం అందరూ ముక్కు మీద వేలేసేట్టుగా క్రైస్తవులు బతకాలి. ఆ బతుకులు ఎక్కడికి క్రైస్తవులకు ఉన్నాయా అండి? ఎవరి గురించి అయినా మంచి సాక్ష్యం కలిగి బతురా? అందుకనే క్రైస్తవ్యం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. ఎవరి వల్ల? నమ్ముకున్నామని చెప్పుకున్న వారి వల్లనే. క్రైస్తవ్యం చాలా పవిత్రమైంది, చాలా ఉన్నతమైంది, చాలా గొప్పది. పరో అవ్వలేడయ్యా, జ్ఞానులకు చెప్పిన, అందరికి చెప్పినా ఎవ్వడు చెప్పట్లేదు. నీ గురించి నేను విన్నా, చెప్పాన వెంటనే నేను చెప్పనయ్యా, దేవుడు చెప్తాడు ఇదంతా. మనుషుల వల్ల కాదు, దేవుడు మాత్రమే తెలియజేస్తాడు ఇదంతా. క్షేమకరమైన సమాచారం నీకు తెలియజేస్తాడు. చెప్పిండా లేదా? రాజు సైతం వచ్చి మోకరిల్లిండు. ఎవరి దగ్గర? యోసేపు దగ్గర. దానియేలు దగ్గరికి వచ్చిన, అయ్యా నువ్వు మాత్రమే గొప్పోనివి. నెబుకద్నెజరు మోకరిల్లిండా లేదా? కలభావం చెప్పు. కలభావం మొత్తం చెప్పిండు. 32వ వచనంలో ఉంటుంది మొత్తం. 2వ అధ్యాయం 32 నుంచి చదువుకుంటూ వస్తే మొత్తం దాని గురించి ఉంటుంది. ఆ ప్రతిమ బ్రహ్మాండం అంతా. ఏమనుకుంటారంటే బైబిల్ అంటే? బైబిల్ ప్రకారంగా బతకాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకులు వచ్చినా దేవుని గురించి సాక్షిగా బతికి చచ్చిపో, పరలోకం ఉంటుంది నీకు. నీతిగా బ్రతికిన వారికి. ఈ లోకాన్ని ఆశించి పాపంలో పడిపోయి సచ్చి నరకానికి వెళ్ళిపోయి యుగయుగాలు కాలుతావా? ఆరని అగ్ని, ఆ చావని ఆత్మకు ఆరని అగ్ని, అందులో తీరని బాధలోకి వెళ్ళిపోతావా? ఈ తుచ్చమైన 60-70 ఏళ్ళ జీవితం కోసం దీన్ని ఏదో ఏం అనుభవించేది ఏం ఉండదు. ఏం తినలేము, ఏం ఉండలేము, తెలుసా? ఏం ఉండదు, అంత శూన్యం. బతికిన రోజులు దేవుని గురించి రోషంగా బతకాలి. బతికి నిప్పులాగా బతకాలి. క్రైస్తవుడు అంటే గొప్పగా బతకాలి. ఆ బ్రతుకులు లేవు, సప్పున జల్లారిపోయిన మొత్తం. భక్తి లేదు, ఆ మొత్తం బతకాలన్న కోరిక లేదు. లోకంలో కలిసిపోతున్నారు, లోకంలో ఉన్నట్టుగానే ఉన్నారు. ఎక్కడ ఉన్నా కూడా క్రైస్తవుని సాక్ష్యం ఉండాలి. వీడు క్రైస్తవుడు అండి, ఏ లంచాలకు వెళ్ళరండి, ఏ తప్పుడు మాటలు మాట్లాడండి, ఏ బూతులకు వెళ్ళరండి, వీళ్ళలో సమస్యలు ఉండవండి, వీళ్ళు మొత్తం సమాధానానికి వీళ్ళు కర్తలండి, సమాధానానికి వీళ్ళు మచ్చగా ఉంటారండి అని ప్రపంచం మొత్తం కొనియాడేటట్టుగా ఉండాలి. అంతమంది 120 మందిలో 119 మందిలో ముఖ్యుడు ఎందుకు అయిపోయింది? దానియేలు. మంచి శ్రేష్టమైన బుద్ధి అంటే మంచి బుద్ధి, మేలు, క్షేమము. అందువల్ల అలాంటి భక్తుల జీవితాలు మనకేం నేర్పుతున్నాయి పాఠాలు? మనం బతకాలని. అలాంటి బతికిన వాళ్ళని దేవుడు తోడుగా ఉండి ఏదైనా మార్చగలడు. నువ్వు నేను మారకుండా ఎంత ప్రార్థన చేస్తే రాజ్యాలు ఎందుకు మారుతాయి? మన పిచ్చితనం కాకపోతే మారుతాయా? నీ వల్ల గొప్ప కార్యం జరగాలని జరుగుతుంది ఖచ్చితంగా. యోసేపును ప్రణాళిక తీసుకొచ్చి సింహాసనం మీద ఎక్కించింది. ఎందుకు ఉట్టినేనా? ఆయన భక్తి పరిశుద్ధత, దేవునితో ఉన్న లిఖితపూర్వకంగా ఒక్క గ్రంథం లేనప్పుడే అంతగా గొప్పగా బ్రతికి చూపించిన వ్యక్తి. ప్రపంచానికే సవాల్ విసిరిండు ఆయన జీవితాన్ని యోసేపు. ఇన్ని గ్రంథాలు ఉన్నా మన బతుకులు సరిగా లేకపోతే దేవుడు ఏమంటాడండి? ఈ లోక పరిపాలకులు కదా, దేవుని పరలోకపు తండ్రి పరిపాలకుల్లో మనమందరం ఉండాలంటే ఈ పరిపాలనలో ఉండి కూడా ఇందులో కూడా అవినీతి, ఇందులో కూడా ఇవన్నీ ఉంటే భయంకరమైనయండి. మంచి పదవిగా తలనుంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ బిడ్డలుగా క్రీస్తు రక్తములో కడగబడిన వారిగా నాయన, స్వరక్తం ఇచ్చి కొనబడిన వారిగా ఇలో పెట్టి కొనుక్కున్నారు, కల్మషం లేకుండా కడుక్కున్నారు, సుబుద్ధి కలిగి బతకాలనుకున్నారు, శ్రేష్టమైన మంచి బుద్ధి కలిగి ఉండాలనుకున్నారు, క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి జీవించాలని మీరు అనుకున్నారయ్యా. ఒక్కరి కూడా తండ్రి క్రీస్తు కలిగిన మనసు లేదు, క్రీస్తు కలిగిన ఆలోచన లేదు. ఆయన అందరూ భ్రష్టులైపోయారు, ఏశావుకు తమ్ముళ్ళు అవుతున్నారు. ఆయన ఒక్క పూట తిండి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాం.
భ్రష్టుడు, వ్యభిచారి మీలో ఉన్నాడేమో చూసుకోండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యా అమ్ముకోవద్దయ్యా, మేము విలువ పెట్టి కొనబడిన వారు. క్రీస్తు ఎక్కడ అమ్ముకోలేదు, ఎక్కడ క్రైస్తవం కొనలేరు. ఎవడు అమ్ముడు పోకూడదు. మీరు కొన్నారు అమూల్యమైన రక్తం చేత, వెండి బంగారముల చేత మేము విమోచింపబడలేదు కదయ్యా. అమూల్యమైన గొర్రెపిల్ల వంటి రక్తము, శ్రేష్టమైనది, అమూల్యమైన రక్తము, వెలకట్టలేనిది, పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది రక్తంతో మేము కొనబడ్డాము, విలువ పెట్టి కొనబడ్డాము. కొనబడ్డ మేము పిలువబడ్డ పిలుపుకు తగ్గట్టు తండ్రి బ్రతికే అట్టి భాగ్యము నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. రేపు జరుగుతున్న ఎలక్షన్లో తండ్రి నాయన క్రైస్తవులు మరి ముఖ్యంగా తండ్రి ఏ పార్టీకి కొమ్ము గాయకుండా తండ్రి ప్రార్థన చేసుకొని మీ ఆత్మ గుర్తులు ఏదైతే మీరు మాకు ఏ పార్టీ ఎవరు గెలిస్తే ప్రజలకు బాగోగులు మంచిగా ఉంటారో తండ్రి, మంచి పరిపాలన అందిస్తారో తండ్రి మీరు మాకు తెలియజేయగలరు. నీతో మేము కనెక్ట్ అయ్యి ఉంటే ఆయన అట్టి ఆలోచనలతో క్రైస్తవులందరినీ నడిపించమని నిండు మనసుతో వేడుకుంటూ, సంపూర్ణమైన భక్తిలోనికి నడిపించమని నిండు మనసుతో వేడుకుంటూ విన్న నీ బిడ్డల తండ్రి మంచి నిర్ణయం తీసుకునే తండ్రి ముందు కొనసాగులాగున తండ్రి నీ ఆత్మ సహాయం నడిపింపు మాకు అనుగ్రహించండి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారు తండ్రి, విన్న ప్రతి బిడ్డ మంచి నిర్ణయం తీసుకొని తన్ను తాను అమ్ముకోకుండా తండ్రి నాయన ఉన్నతంగా నాయన క్రీస్తుకు సాక్షిగా, పరిశుద్ధాత్మకు ఆలయంగా, నిలయంగా, అనేకులకు తండ్రి మాదిరిగా తండ్రి క్రీస్తుకు కలిగిన మనసు కలిగి ముందుకు కొనసాగే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యంలో నడిపించును గాక. ఆమేన్. అందరికీ